మనిషికి. మొదటిని మనం అర్థం చేసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. నాలుగోది అయితే ప్రమాదం. అది సజీవంలో భువనశిలాభిహి అది మీరు పెట్టండి, మీరు పెట్టండి. అది వాస్తవానికి చెక్ భువనశిలాభిహి చెక్ చెక్ చెక్. హలో చెక్ 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 చెక్. హలో 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 చెక్ 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 చెక్. ఓకేనా? హలో 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 థ్యాంక్ యూ. హలో 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 ఊరు పోయావు నువ్వు? హలో 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 చెక్ 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 చెక్. క్లాత్ వాడుతున్నావు? హలో 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 చెక్ చెక్ చెక్. సరే ఒకసారి పెట్టేస్తా. ఏకమేవ అద్వితీయం బ్రహ్మాసి. సార్ రైట్ రైట్. భయంకరమైన రెస్పాన్స్ అట. అవును, మామూలు రెస్పాన్స్ కాదు, బయట విపరీతంగా చూస్తున్నారు. ఆల్రెడీ రేటింగ్స్ వచ్చేసినాయి మాకు. దీనికి రేటింగ్స్ వస్తే లాభం టీవీ5 కావాలి. మాకు టీఆర్పీ వచ్చేసింది. టీవీ5లో కూడా వస్తుంది. టీవీ5 ఎంత ఇస్తాం? పూర్తిగా ఇస్తాం. పూర్తి ఇప్పటిదాకా అయితే పూర్తిగా ఉంది. కాదు కాదు, సాంబశివరావు గారికి స్వయం రేటింగ్ ఉందండి. స్వయమే ఆయన కూర్చున్నారంటే ఎవరున్నా చూస్తారు. అది ఉత్త శివుడు కాదు ఆయన, అంబతో కూడిన శివుడు ఆయన. ఇంకొంచెం పౌడర్, లైట్గా పౌడర్, ఇంకొంచెం పౌడర్. అమ్మాయికి మాట్లాడుకుంటున్నారులే అని అవుతున్నావా? నేనే ఓఫీర్ గారికి చేస్తున్నాను, మీరు చేయరా? ఆయన బలహీనమైన ఒక న్యూట్రల్ మనిషి. సార్ పక్క స్టూడియోలో న్యూస్ ఏం లేదా మీకు ఇప్పుడు చదవాల్సింది? మనం భయపెడుతున్నారు, మీరు వస్తే ఇంకేముంది. కృష్ణుడు ఇటు నుంచి అటు పోయినట్టు సీన్లో. కానీ యుద్ధం చేయొద్దానండి సార్. అవును అవును, కానీ సందర్భం వస్తేనే తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇప్పటికే చాలా దీర్ఘం చేసి డ్రాగ్ చేసి లాగే
130కి 145 తీసుకుందాం. 230కి 45 మినిట్స్ లంచ్. చెప్దాం ఆ మాట. మరి జడ్జిలతోటేనో సురేంద్రబాబు గారు నాకు లంచ్ తోటి సంబంధం లేదు. నేను తినేవాడిని కాదు, ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. నా లోకం నా ప్రపంచం వేరు. కాబట్టి మిగతా వారికి 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 అందరికీ జడ్జిలకి వారి ఆకలు వారి ఆమోదయోగ్యమైన ఓ అమావాస్యని బహుశా తర్పణాలు వదులుకొని వచ్చుంటారు. ఇవాళ ఉదయాన్నే తర్పణాలు మహాలయ చాలా విశేషం. కాదు కాదు అవన్నీ కూడా కాదు. ఇది కేవలం పితృదేవతల కోసమే. అమావాస్య అంటేనే పితృదేవతలు, మహాలయ అమావాస్య అంటే ఇంకా పూర్తి పితృదేవతలు తప్ప ఇంకొక అంశం అలా. Hello, mic check 1 2 3. స్వామీజీల ముందున్న మైకు ఆన్ చేయలేదు. చేయనా? నేను మాట్లాడినప్పుడు అంతా చేద్దాం. వారి
టీ తీసుకుని థ్యాంక్ యూ. విజయక్క ఒక మాట మీతో చెప్పాలని రికార్డ్ చేశాను కాల్ అని రాస్తున్నారు, స్క్రోల్ వస్తుంది. అయితే జవాబు చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వని హిందూ ప్రతిష్టలని స్క్రోల్ రావట్లేదు. రెండవది, ఒక నాస్తికుడు పలుమార్లు యేసు దేవుడని ఎక్కడుంది
వెల్కమ్ బ్యాక్. హైందవ క్రైస్తవం ఈ పుస్తకం మీద ఉన్న అభ్యంతరాలపై హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఈ సంస్థల మధ్య జరుగుతున్న చర్చా కార్యక్రమం సత్యమేవ జయతి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక చర్చలో మరింత ముందుకు వెళ్లే ముందు ఇప్పటి వరకు జరిగిన చర్చ మీద తమ అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని న్యాయమూర్తులు ప్రకటిస్తారు. సార్, ఒకటవ అంశం హైందవ క్రైస్తవ గ్రంథంలోని ముందు మాటలోని అంశాలు. ఏ పరమాత్ముడు ఆర్య ఋషుల చేత వేదాలను రచింపచేశాడో ఆయనే క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల క్రితం యాస్క మహర్షి వేదాలకు వ్యాఖ్యానం రాయించాడు. ఆ పరమాత్ముడే క్రీస్తు శకం 1100 నాడు విజయనగర సామ్రాజ్య ప్రధానమంత్రి అయిన సాయనాచార్య చేత వేదాల భాష్యం రాయించాడు. ఆ పరమాత్ముడే క్రీస్తు శకం 21వ శతాబ్దంలో గురుపాదులు డాక్టర్ దాశరథి రంగాచార్యులచే వేదాలకు ఆంధ్రానువాదం రాయించారు. అందుచేత మన వేద ఋషులో ప్రత్యక్షమైన దేవుడు, రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువే నేను రూఢిగా నమ్ముతున్నాను. ఈ పై అంశంలో వాదన వినడమైనది. అన్ని విధాలుగా ఆలోచించి కింది నిర్ణయం వెలువరించడమైనది. పై వ్యాఖ్యలు దాశరథి రంగాచార్య వేదాల ఆంధ్ర అనువాద అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని వ్రాశాన్ని శ్రీ ఏ. రంజిత్ ఓఫీర్ ప్రస్తావించారు. కానీ పై విషయాలకు ఆధారంగా ఆయా గ్రంథాలు ఎక్కడా చూపించలేదు. ఏ ఓఫీర్ గారు నిస్పష్టంగా పై విషయాలు ఏ గ్రంథం ప్రస్తావించలేదని ఆయన తన స్వీయ ప్రేరణ వల్ల కలిగిన అభిప్రాయం తెలియజేశారు. కావున మొదటి అంశం యొక్క విషయం రంజిత్ ఓఫీర్ గారి సొంత అభిప్రాయం నిర్ణయించడమైనది. ఇక్కడ శ్రీ ఓఫీర్ గారి లంచ్ అంటే నెక్స్ట్ భోజనం విరామం తీసుకొని పెడితే బెటర్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే రెండవ- చాలా మంది రెండవ- డిబేట్ మీరు- రెడీగా ఉన్నారు. మీరు కాస్త మేము ఒకటి చిన్న రిక్వెస్ట్, వేరే వాళ్ళు కాస్త తమ మాటలు తగ్గిస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. మేము అడిగితే తప్ప ఎవరైనా కూడా వాది ప్రతివాదులు ఎక్కువ సమయం తీసుకొని విషయాన్ని నాకైతే నలుగురు ప్రతివాదులు ఉన్నారండి. నలుగురు ప్రతివాదులతో మాట్లాడుతున్నాం. పర్వాలేదు, 40 మందితో మాట్లాడతాం. పర్వాలేదు కాబట్టి నాకు ఇబ్బంది. నౌ వీఆర్ మేకింగ్ ఇట్ క్లియర్. పర్వాలేదు సార్, ఐఎమ్ కంఫర్టబుల్. ఐ డోంట్ కంప్లైంట్ కదా సార్. నో వి ఆర్ అన్కంఫర్టబుల్. మీరు వాది ప్రతివాదాలు ఫీలింగ్ అన్కంఫర్టబుల్. వాది ప్రతివాదనలు పూర్తయిన తర్వాత ఇంకెవరైనా అభిప్రాయం చెప్పాలన్నా యాడ్ చేయాలన్నా అప్పుడు అవకాశాన్ని బట్టి చూస్తాం. అది చూడండి మరి సభ నిర్ణయం 2:15 అయింది. ఇప్పుడు చాలా మంది డిబేట్ కి ప్రిపేర్ అయి ఉన్నారు. కంటిన్యూ చేద్దామంట. కానీ భోజన విరామం అట్లా చేస్తే అదొక పద్ధతి. మీరు అంటే ఇప్పుడు ఎవరు అంత ఆఖరి అనిపించడం లేదంటున్నారు. మరొక అంశం కంప్లీట్ చేస్తే బెటర్. ఓ మంచిది. రెడీ? రెండో అంశం. న్యాయమూర్తులు తమ తీర్పు వెలువరించారు కాబట్టి మనం తర్వాత అంశం వైపు వెళ్దాం. నేనే చెప్పాను. సత్యమహం గభీర మీ ప్రతిపాదన. అధర్వ వేద సంహిత 3వ అనువాకం మొదటి సూక్తం. ఇక్కడ ఆంధ్రానువాదంలో 162వ పేజీ ఉంది. 2వ మంత్ర భావం రాశారు దాశరథి రంగాచార్యులు వారు. నేను కోరినంత మాత్రమున మరలా ధనికుడను కాకున్నాను, సుఖములు ప్రసాదించమని సూర్యుని ప్రార్థించి సుఖవంతుడనగుచున్నాను. అధర్వవేద ఋత్విజ, ఏ కార్యమున ఏ జన్మ వలన నీవు అగ్ని అంతటి వాడు కాగలిగినావు. ఋత్విజుడు అనుచున్నాడు. సత్యమహం గభీరః, దానికి అర్థం చెబుతూ గభీరః అనే మాటను గంభీరుడను అని రాశారు దాశరథి గారు. నేను సత్యమును గంభీరుడను, వేద కార్యమున వేద జన్మమున అగ్నిని అయినాను. నేను ప్రారంభించిన సత్కార్యమును ఆర్యులు గాని దస్యులు గాని ఆటంకపరచ జాలకున్నారు. ఇది దాశరథి గారు చెప్పినటువంటి విషయం అండి. ఎన్నో పేజ్ అండి అది? 162 అండి. అధర్వవేద సంహిత 2 భాగాలుగా ఉందండి. మొదటి భాగంలో 162. దాన్ని
బట్టి నేను అందులో రాశాను, సత్యము అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు, నేను గంభీరుడని అంటున్నాడు. వేద కార్యమున వేద జన్మమున నేను అగ్నిని అయినాను అంటున్నాడు. ఆయన ఒక కార్యం ఏదో చేస్తున్నాడు, అది సత్కార్యం అని చెబుతున్నాడు. దానిని ఆర్యులు దస్యులు ఆటంకపరచ జాలకున్నారు అని అంటూ ఉన్నాడు. అంటే ఆటంకపరచడానికి ప్రయత్నించి విఫలమైనారని అర్థం. పరచ జాలకున్నారు అని అన్నాడు గనుక సత్యాన్ని దర్శించడానికి ప్రజలందరినీ కూడా ఆటంకపరచడానికి చాలామంది ప్రయత్నించారు. అయినా సరే సత్య దర్శనం జరుగుతోంది అనే విషయం దాంట్లో రాశాను. సత్యమహం గంభీర అనే మాట బైబిల్లో యేసు ప్రభు వారు నేనే సత్యమునని చెప్పాడు కనుక ఆయనను గూర్చినదని కూడా నేను అభిప్రాయపడ్డానండి. బైబిల్లో యేసు ప్రభు వారు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. బైబిల్లో ఎక్కడన్నారండి? యోహాను సువార్త 14:6 అండి. 14 అధ్యాయం 6 వచ్చాం. అక్కడ నేను సత్యమును అన్నాడు యేసు ప్రభు వారు. ఇక్కడ నేను ఒక దేవుడు, నేను సత్యాన్ని అంటున్నాడు. నేను ప్రారంభించిన కార్యాన్ని ఎవరు ఆటంకపరచలేకపోతున్నారన్నాడు. కనుక సత్యమై ఉన్నటువంటి దేవుని దర్శనాన్ని ప్రజలకు కలగకుండా చాలా శక్తులు అడ్డుకుంటున్నా సరే అడ్డుకోలేకపోతున్నారు అనే విషయం వేదంలోనూ ఇక్కడ నాకు కనబడింది. ఆ పోలిక చెప్పానండి. ఇది నా ప్రతిపాదన. వారు ఏమంటారో చెప్పచ్చు. ఇప్పుడు వారు చక్కగా ప్రతిపాదన చేసింది ఏమిటి అంటే, దేవుడు ఇక్కడ అంటే యేసుక్రీస్తు వారు నేను సత్యాన్ని, నేను గంభీరుడని అంటున్నాడు అనే బైబిల్ పోలిక, ఈ పోలిక రెండు సమన్వయం తీసుకొని వచ్చి చెప్తున్నారు. వారు దీంట్లో రాస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సత్యాన్ని అంటున్నాడు, నేను గంభీరుడని అంటున్నాడు. అంటే ఆయనని మనం ఆషామాషిగా తీసుకోవడానికి వీలు లేదన్నమాట. నేను అగ్నిని అని కూడా చెప్తున్నాడు ఆయన. దాశరథి రంగాచార్య గారు రాసింది యథాతథం ప్రమాణంగా తీసుకొని వీరు రాశారు అన్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సత్యాన్ని అంటున్నాడు అన్నారు. దాశరథి రంగాచార్య గారి యొక్క దీన్ని కనుక మీరు తీసుకుంటే, ఋత్విజుడు అనుచున్నాడు, దేవుడు అనట్లేదు, ఋత్విజుడు అనుచున్నాడు. సత్యమహం గభీర. ఋత్విజుడు అంటే సాధారణంగా ఒక యజ్ఞశాలలోకి వెళ్ళినప్పుడు మనం అక్కడ హోత, అధ్వర్యు, హోత, ఉద్గాత, ఋత్విజుడు, యజమాని ఇట్లా వీళ్ళందరూ ఉంటారు. ఆ పరస్పరమైనటువంటి చర్చ కార్యక్రమంలో వినియోగం ముందు చెప్తూ సర్వసంపత్కర్మములయందు మాదానక పుల్లలతో క్షీరాన్నము వండి, ఎందుకంటే పూర్వాపరాలు కొద్దిగా తెలిస్తే అసలు అక్కడ ఏం చెప్తున్నారు అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. కాబట్టి ఈ సూక్తముచే సంపాదన చేసి, ఈ సూక్తాన్ని చెప్తూ సంపాదన చేసి అభిమంత్రణము చేసి భుజించున్నది. చమసమందు తల్లి రూపము గల దూడగల ఆవు పాలలో వరి యవల పిండి కలిపి తేనె చల్లి భుజించున్నది అని చెప్తూ, మహాధనవంత బలవంత వరుణదేవ ప్రాణదాతయు ప్రశంసనీయ పాలకుడు సూర్యదేవునితో ఏమేమి చెప్పినావు అని మొత్తము వారు ఆ సందర్భాన్ని ఉటంకిస్తూ ఆ ఋత్విజుడు అనేటటువంటి ఆయన అంటున్నాడు అని ఇందులో ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు అని వారు రాశారు. కాబట్టి ఇది ఋత్విజుడు మాట్లాడుతుంది కానీ దేవుడు మాట్లాడుతున్నది కాదు. సమాధానం చెప్పుకోవచ్చండి. ఆయన పెట్టేశారండి, ఆయన అయిపోయి పెట్టేశారండి, కింద పెట్టేశారు అనుకున్నారు. మంచిదండి. ఒక్క నిమిషం. It's okay. Can I start? Yes. క్రైస్తవ వేదాంత సాంప్రదాయం కానీ ఇస్లాం వేదాంత సాంప్రదాయం కానీ భగవంతుని వాక్కులందరూ ఒక మహర్షి చేత కానీ ప్రవక్త నోట కానీ పలికించబడితే కానీ భగవంతుడే వచ్చి నోరు తెరిచి ఏమి చెప్పడు. ఇప్పుడు ఇవన్నీ కూడా మంత్ర ద్రష్టలై మహర్షులు చెప్పిన తర్వాతనే వేదాలు చాలా కాలం అనుసృతంగా వచ్చి తర్వాత రచింపబడ్డాయి. ప్రతి మంత్రము కూడా ఎవరో ఒక ఋషి నోట దేవుడు పలికించిందే తప్ప
పరమాత్ముడికంటూ తన సొంత నోరు తెరిచి పలికింది ఏ మంత్రము లేదు గనక ఇక్కడ ఋత్విజుడు అంటున్నాడు. అయితే నేను అగ్నిని అంటే అగ్ని మళ్ళీ ఆది సంభూతుడు అనే సంగతి వేదాల్లో ఉంది. ఏ ఋత్విజుడు కూడా ఆది సంభూతుడు కాదు. కనుక అన్వయింపు అనేది అక్కడ అన్వయింపు రీజనబిలిటీని బట్టి ఏ ఋత్విజుడు కూడా ఆది సంభూతుడు కాడు. అగ్నిదేవుడు అనేవాడు ఆది సంభూతుడు. ఋత్విజుడు నేను అగ్ని అయినాను అని అంటే నేను దేవుణ్ణి అయ్యానని చెప్పడు కదా. అందుచేత నేను నమ్ముతున్నాను ఋత్విజుడే చెప్పాడు. ఆ సమయానికి పలికింది మాత్రం పరమాత్ముడు అనే సంగతి నా నమ్మకం. అన్ని మంత్రాలు అలాగే పలికారండి పరమాత్ముడు. బ్రహ్మ ముఖోద్దిష్టములు అంటే ఆయన నోట్లోంచి బైండింగ్ అయి ప్రింటింగ్ వచ్చినాయని కాదు కదా. దేవుని నోట్లోంచి వచ్చిన మంత్రాలు ఋషులు దృష్టించారు, వాళ్ళు పలికారు. ఇక్కడ దాశరథి రంగాచార్య గారు ఆధారము అని వారు చెప్పారు. వారు ఏది ఉటంకిస్తే యథాతథము అదే రాయాలి, కానీ నేను అనుకున్నాను నేను ఆలోచించాను అనేది అంత సమంజసం కాదు. అన్ని దైవ ప్రేరణతోటే అవుతాయి. ఒక్క నిమిషం, నా మాట అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పేది. ఇప్పుడు ఋత్విజుడు అంటే దేవుడు అవుతాడా? కాదండి, అది యజ్ఞ భాగంలో తెలుగు అడుగుతున్నాను. అతను ఆ యజ్ఞ భాగంలో అతను ఒకడు. హోత, వధ్వర్యు, హోత, ఉద్గాత, ఋత్విజుడు అని. నేను ఒక్క నిమిషం నాది కాగానే ఇప్పుడు దైవ ప్రేరణ బైబిలు వాళ్ళు ప్రమాణంగా భావిస్తారు. అది మొత్తం దేవుడి వాక్యము అని చెప్తారు. ఆ దేవుడి వాక్యము అనే చెప్పే దగ్గర ఎందుకనగా యేసుక్రీస్తుని ఒక ఆయన అంటున్నాడు ఎవరో, ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ పట్టినవాడని వారు చెప్పిరి అని ఎవరో అంటున్నారు. ఇది భగవంతుడు పలికిచ్చాడు అని ఆధారంగా చెప్పకూడదు. మనం యథాతథంగా ఆ గ్రంథంలో ఏం చెప్పబడి ఉందో దాన్ని యథాతథంగా తీసుకొని ఉటంకించటము అనేది ధర్మం. గ్రంథము బ్రహ్మముఖోద్దిష్టమే, బైబిల్ అంతా కూడా ఆయన నుంచి వచ్చిందనే అనుకుందాం. కానీ సందర్భంగానే చెప్పాలి, కానీ దాన్ని ఇతరముగా పక్కకి తిప్పి చెప్పడము అనేది అంత సబబు కాదని నేను అనుకుంటున్నాను. నేను చెప్పొచ్చండి. విశేషంగా విశేషజ్ఞులను కూర్చోబెట్టారు కనుక దీంట్లో రానటువంటి విషయాన్ని ఒక్కదాన్ని నేను ప్రస్తావిస్తాను. దాశరథి గారు ఏది చెప్పారో దానిని అక్షరార్థంగా చెప్పాలి, కానీ వేరొక భావం చెప్పి వారిని ఎత్తిన పోయకూడదని మొదటి నుంచి ఈ చర్చలో అంటూ ఉన్నారు అండి. దాశరథి గారే మాకు అటువంటి అవకాశం ఇచ్చారని నేను విన్నవించుకుంటున్నాను. శ్రీమదాంధ్రవచన సామవేద సంహిత దాని అనువాదంలో మొదటి నుంచి 7వ పేజీలో వారి మాట నేను చదువుతున్నాను. నేను వేదాలను అనువదించింది ఈ ఉభయ వర్గాల వారి కోసం. వేదం చదవండి ముందు, తర్వాత వ్యాఖ్యానించండి అన్నారు ఆయన. వేదం చదవండి తర్వాత వ్యాఖ్యానించండి అన్నారు. కనుక ఆయన రాసిన ఆంధ్రానువాదం చదివాను, చదివి నేను చేసిన వ్యాఖ్యానం ఇది. వ్యాఖ్యానించమని గురుపాదులు అన్నారు. నేను వ్యాఖ్యానించితేనేమో ఆయన అక్షరం అలా చెప్పలేదు కదా అంటున్నారు నన్ను. కనుక నాకు వారే అధికారం ఇచ్చారు. బాబు నేను చెప్పిన దాని మీద మీకు ఏదన్నా భావం తోస్తే వ్యాఖ్యానించమని చెప్పారు. ఇప్పుడు స్వామి నాది గుంటూరులో సుబ్బయ్య మాట్లాడుతున్నాడు అని ఎవరైనా రాస్తే గుంటూరులో సుబ్బయ్య గురించే మాట్లాడాలి. ఇజ్రాయిల్లో మత్తయ్య ప్రస్తావన తేకూడదు. ఇక్కడ ప్రత్యేకంగా ఋత్విజుడు అనుచున్నాడు అనే వాక్యము స్పష్టంగా అక్కడ చెప్పబడింది. ఋత్విజుడు అనుచున్నాడనే రాయాలి, కానీ దాశరథి రంగాచార్య గారిని ఫాలో అవ్వండి. అది వ్యాఖ్యానించడానికి మార్చడానికి హక్కు ఉండదు. దీనికి నేను సమాధానం చెప్తానండి. అయ్యా, ఋత్విజుడు అంటే యజ్ఞ కర్మలో పాలు పంచుకునేవాడేనా? చెప్పండి, మీరేమనుకుంటున్నారు ఋత్విజుడు? మీరు అర్థం చెప్పండి. మీరు చెప్పండి. ఋత్విజుడికి క్రాస్ వద్దులండి. నాకు ఆ మాటకు అర్థం విశేషజ్ఞులు చెప్పండి. నాకు అనుమతిస్తే చెప్తాను. ఋత్విజుడు అంటే అర్థం ఏంటి? ఋత్విజుడు అంటే అర్థం ఏంటి అంటే, ఒక యజమాని ఒక యజ్ఞాన్ని చేయదలుచుకున్నప్పుడు దానిలో నియమింపబడినటువంటి 16 మంది ఋత్విక్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఋత్విజులు అని చెప్పబడతారు. అంటే దక్షిణాగ్రహణం చేసి అక్కడ విహితమైనటువంటి వేదమంత్రముల ద్వారా ఆ దేవతలను ఆహ్వానించి వాళ్ళు ఆయా కర్మల్ని పూర్తి చేయడానికి ఒక రకమైనటువంటి సేవకులు అని అనటానికి వీల్లేదు, యజ్ఞం చేస్తున్న వాళ్ళు. ఆ యజ్ఞం చేయటానికి యజమాని తరఫున దక్షిణా భాగాన్ని స్వీకరించిన వాళ్ళు ఋత్విక్కులు అని చెప్పబడతారు. కనుక వాళ్ళు
ఉచ్చరించవలసినటువంటి సామ మంత్రములు ఉన్నాయి, యజుర్మంత్రములు ఉన్నాయి, ఋంమంత్రములు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా బ్రహ్మ అనేటువంటి ఒక మరొక ఋత్విక్కుడు ఇవి సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూడటానికి ఆయన లీడర్ ఒక రకంగా. అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి అనేక బిరుదాలలో, పదవులలో, హోదాలలో యాజకుడు యజ్ఞకర్మ చేసేవాడు కూడా ఒకటి. యజ్ఞకర్మలో పాలు పంపులు కలిగిన టీం లీడర్ ఋత్విజుడు అని అంటే బైబిల్ ప్రకారం యేసు కూడా ఋత్విజుడే అవుతాడు, యేసు యాజకుడు కూడా. అందుచేత నేను దాన్ని ఆపాదించుకున్నాను. వ్యాఖ్యానం చేయమని అయ్యగారు చెప్పారండి, దాశరథి గారు. బాగుంది, చక్కగా మొత్తానికి వారు చెప్పారు కదా. నా అబ్జెక్షన్ ఒక్క నిమిషం. సర్వ సంపత్కర్మముల యందు మాదానక పుల్లలచే క్షీరాన్నం వండి ఈ సూక్తముచే సంపాదన అభిమంత్రము చేసి భుజించండి. ఇది యథాతథం రాసిన వాక్యం. ఈ విధమైనటువంటి యజ్ఞం కానీ, ఈ విధంగా ఆయన చమసమందు తల్లి రూపము గల దూడ ఆవు పాలలో వరి యవల పిండి కలిపి తేనె చల్లి భుజించేటటువంటి విషయాలు కానీ ఏమైనా ఆ లక్షణాలు, ఆ పోలికలు కలిసినా కూడా చెప్పమనండి. ఇప్పుడు ఓఫీర్ గారు అది ఋత్విజుడు అన్న విషయం అనేది ఆయన ఒప్పుకుంటున్నారు. అది దేవుడు చెప్పిన మాట కాదు, ఋత్విజుడు ద్వారా, కానీ దేవుడు ఋత్విజుడు ద్వారా చెప్పించాడు అనేది. అది తర్వాత యేసు కూడా ఋత్విజుడు ఒక కోణంలో, యేసు కూడా ఋత్విజుడే బైబిల్ ప్రకారం. యజమాని కారు. అవునండి, యెహోవా దేవుడు ఆయన ద్వారా యజ్ఞం చేయించాడని ఉంది కనుక ఆ కోణంలో మేము ఆయన ఋత్విజుడని అనుకుంటున్నాం. ఉండండి, మీరు కంప్లీట్ అయిపోయింది మీద. నా ప్రస్తావన అదే, ఆయన యథాతథం ఏది చెప్పారో అది కాకుండా దాన్ని మార్చి చెప్పేటటువంటి ప్రయత్నం ఇక్కడ జరిగింది. దాన్ని వ్యాఖ్యానించడం అని ఆయన చెప్పిన మాటలు ఉపయోగించుకోవడం వ్యాఖ్యానం. అది ఆయన చెప్పాడు, వ్యాఖ్యానించమన్నారు. నా వ్యాఖ్యానం, మీ వ్యాఖ్యానం అది ఖచ్చితంగా నా వ్యాఖ్యానం. నేను ఒక సూచన ఉంది స్వామి. దీంట్లోనే ఆయన వారు స్టార్ట్ చేసిన దగ్గరే ఈయన ఋత్విజుడు చెబుతున్నాడు అనేది అవతలం చేసి అవతల ఇంకొక ఋత్విజుడిని అడుగుతున్నాడు. ఈ మొత్తము బ్రహ్మముఖోద్దిష్టమే. కానీ బ్రహ్మముఖోద్దిష్టంలో దృశ్యం ఏంటి? నేను ఎన్ని చేసినప్పుడు కూడా ఎప్పటికప్పటికి మళ్ళా చేస్తే గాని ధనవంతుడిని కాలేకపోతున్నాను. నువ్వు ఏ పని చేయటం వలన ఇంత సమర్థుడు అయినావు? అగ్ని సమానుడు అయినావు, అగ్ని అయినావు కాదు. పైన మంత్రంలో ఉన్నది అగ్ని సమానుడు ఎట్లయినావు అని. కింద దానికి నేను ఫలాని కార్యం వల్ల ఇంతటి వాడినైనాను అనేది వచ్చింది. సందర్భములు ఇక్కడున్నటువంటి యజ్ఞవాటికలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఋత్విజులుగా చెప్పబడేటువంటి అధ్వర్యుడు, హోత, ఇళ్లలో ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటున్న సన్నివేశం ఇది. మొత్తం బ్రహ్మముఖోద్దిష్టమే. ఇది నాకు ఇందులో కనపడుతోంది అనిపిస్తుంది. అది కరెక్టే. ఇప్పుడు ఏమిటి మీ అభ్యంతరం? ఇంకేమిటి? ప్రధానంగా ఇప్పుడు ఓఫీర్ గారు ఏం చెప్పారంటే ఋత్విజుడు చెప్పడం కరెక్టే, అప్పుడు దేవుడు చెప్పాడు అనే మాట ఆయన వాడకూడదు. మాకు దేవుని అవతారమైన యేసు ఋత్విజుడు అని నేను చెప్తున్నాను. బ్రహ్మముఖోద్దిష్టము అనేది సత్యమే. బ్రహ్మ ఏం చేస్తున్నాడు? గ్రౌండ్ రియాలిటీని రిపోర్ట్ చేస్తున్నారు చతుర్ముఖ బ్రహ్మ. అక్కడ ఆయన ఏం వేదాలని సృష్టి చేసింది కాదు, ఆ రిపోర్ట్ చేసేటటువంటి సందర్భంలో ఉన్నటువంటి మంత్రం ఇది. గ్రౌండ్ రియాలిటీ ఏం జరుగుతోంది అక్కడ అనేది రిపోర్టింగ్ మంత్రం. ఆ మంత్రంలో చెప్పిన మాట కాదు అనేది, దేవుడు చెప్పిన మాట కాదు అనేది కాదండి, అది దేవుడు చెప్పలేదు అని. అంతే, ఋత్విజుడు చెప్పాడు. అదే ఋత్విజుడు అంటున్నది ఏంటంటే దేవుడు చెప్పలేదు. అయినప్పటికీ బ్రహ్మముఖము ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని ఆయన రిపోర్ట్ చేస్తున్నారు. ఆ చేసే అంశంలో ఏది దాశరథి వారు రాశారో యథాతథం అదే వాడాలి కానీ అక్కడ మార్చడానికి. ఎందుకంటే నాకు పరమ ఆధారము దాశరథి అని వారు చెప్పారు కాబట్టి నేను స్పష్టంగా అక్కడ అడుగుతున్నాను. తర్వాత వ్యాఖ్యానించమన్నాడు కదా, అదే నేను ఆయన వ్యాఖ్యానించమన్నారా, ఆయన రాసిన దాన్ని ఖండించమన్నారా? ఖండన కాదే, ఖండన కాదు. ఇక్కడ ఋత్విజుడు చెప్తున్నాడు అంటే దాన్ని పూర్తిగా మాట తీసి దేవుడు చెప్తున్నాడు అంటే దాన్ని ఖండన కింద చెప్తారా? మార్చి మొత్తం కొత్తది రాయటం అంటారా? లేకపోతే ఎక్కడుంది సామవేద సంహిత మొదటి నుంచి 7వ పేజీ చూస్తారా సార్? చదివారు. నేను వేదాలను కొంచెం ముందు నుంచి చదువుతాను. వేదంలోనే సమస్తం ఉంది, వేదంలో లేనిదేది లేదు. ఆధునిక ఆవిష్క్రియలన్నీ వేదంలోనే ఉన్నాయని నమ్మే వర్గం ఒకటి ఉంది. వేదంలో ఏమీ లేదు, అంతా చాదస్తం, అది ఒక వర్గపు ప్రయోజనాల కోసమే రచింపబడింది అనేది మరొక వర్గం.
విచిత్రం ఏంటంటే ఈ రెండు వర్గాల వారు వేదాన్ని చదివిన వారు కారు. వీరు ఎవరో ఒకరి వ్యాఖ్యల మీద ఆధారపడిన వారు. నేను వేదాలు అనువదించింది ఈ ఉభయ వర్గాల వారి కోసం. వేదం చదవండి ముందు, తర్వాత వ్యాఖ్యానించండి. ఇది వారు చెప్పిన మాట. అయితే వ్యాఖ్యానించామండి. నా వ్యాఖ్యానం నేను చెప్తున్నా, అది ఆధారంగా చేసుకుని మీరు వ్యాఖ్యానించాను. అంటే మీరు ఒరిజినల్ గా వేదాలను చదివి దాన్ని అర్థాన్ని గురించి మీరు వ్యాఖ్యానించారు. వేదము చదివి వారు చెప్పినది అసలైన వారి అర్థం అనే నేను నమ్ముతున్నానండి. అది ఏమన్నారంటే వేదము చదివి మీరు వ్యాఖ్యానం చేయమన్నారు. తమరికి సంస్కృతి రాదు. ఇప్పుడు వేదము సంస్కృతంలో చదివి అనువదించిందే మీకోసం అన్నాడు. అనువాదం ఆల్ రైట్, దాన్ని విజయకండి. ఇప్పుడు మొదలు వేదాలను ఒరిజినల్ ని మీరు చదవండి అని అర్థం అంటే అది కాదు. ఒరిజినల్ వేదం డిఫర్ జస్ట్ వేదాలను చదివించండి దాని అర్థం ఏంటి? వేదాలను అనువదించింది మీ ఇద్దరు కొరకు మీరు చదవండి అన్నాడు. అంటే అనువాదం చదవమని కానీ ఒరిజినల్ చదవమని కాదు. ఒరిజినల్ చదవమనే వాడు అనువాదం చేయడం ఎందుకండి? కరుణాకర్ రిఫరెన్స్ ఒక బుక్ ఇక్కడ పెట్టేసి సెట్ అది ఒక చిన్న విషయం ఉంది సార్. దానిలోనే రంగాచార్యులు రెండు రకాల వాళ్ళు కనపడుతున్నారు సొసైటీలో అని మెన్షన్ చేశారు. దిస్ బుక్ ఈజ్ ఫర్ గ్రూప్స్. అది మెయిన్ ఇంటెన్షన్ ఉంది. వాళ్ళు ఎవరు? వేదం సర్వజ్ఞ కల్పం అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వేదం వేస్ట్ అనే వాళ్ళు ఉన్నారు. ఈ రెండు వ్యక్తులు కూడా ఎక్స్ట్రీమిస్టులు. వాళ్ళు చదవటం కోసం రాశానిది. ఆ రెండు ఎక్స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు నిజంగా వేదం చదివిన వాళ్ళు కాదు. ఇది కాంటెస్ట్. వాళ్ళని అంటున్నాడు వేదం చదవకుండా మీరు కామెంట్లు చేయొద్దు. ఇక్కడ కామెంట్ చేయొద్దంటే దానికి వ్యాఖ్యానం అని అర్థం కాదు. దాని మీద మీ అభిప్రాయ ప్రకటన చేయాలంటే వేదం చదివినా చేయండి. దట్ ఈస్ ది మెయిన్ ఇంటెన్షన్. జడ్జి గారు ఒక మాట చెప్పచ్చా? ఒక మాట మీరు పర్మిట్ చేస్తే. అంటే వ్యాఖ్యానం అనేదానికి ఉన్న దాంట్లో వివరణ చేయడమే తప్ప లేనిది దాని మీద తీసుకొచ్చి పెట్టడం కాదు వ్యాఖ్యానం అని అంటే. థ్యాంక్ యూ సార్. రంజిత్ గారు ఇక్కడ ఏమంటారంటే నేను వేదాలను అనువదించింది ఈ ఉభయ వర్గాల వారి కోసం. వేదం చదవండి ముందు అంటే ఆయన వ్యాఖ్యానం చదవండి కాదు, ముందు వేదం చదవండి. వేదం చదవండి ముందు, తర్వాత వ్యాఖ్యానించండి. అంటే వ్యాఖ్యానం కాదు అసలు చదవండి. రంజిత్ గారు మీరు దీనిపైన ఆధారపడినారు కదా. ఈయన ఆధారపడినప్పుడు మనం తెలుగు సరళమైనటువంటి అర్థం తీసుకున్నాం. ఇప్పుడు నేను వేదమును అనువదించి ఈ ఉభయ వర్గాల వారి కోసము అంటే వేదాలను అనుభవించింది ఉభయ వర్గాల కోసం అంటే రెండు కాంట్రాడిక్టరీ వ్యూస్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా వేదం చదవండి. వేదం చదవండి ముందు అంటే ఈ వ్యాఖ్యానం చూసే ముందు మీరు ముందు వేదం చదవండి, తర్వాత వ్యాఖ్యానించండి. అభిప్రాయం జడ్జి గారు ఒక మాట, సంస్కృతం వేద భాష రానివాడికి కూడా వేద భావం అర్థం కావడం కోసం తప్ప అసలు అనువాదం రాయడం ఎందుకండి? అది కదండి. అనువాదం రాస్తే రంజిత్ గారు వేదాన్ని చదివి ఆయన వ్యాఖ్యానం రాశారు. ఒకవేళ మీరు ప్రతి వ్యాఖ్యానం వేదలుచుకుంటే మళ్ళా వేదం చదవాలి. సొంత అక్షరాలు చెప్తున్నారు. మీరు వేదం చదవండి ముందు. వేదం చదవాలంటే ఆ వేదాలు చదవండి, చదివిన తర్వాత వ్యాఖ్యానించండి. అది ఇదంతా మీ వ్యాఖ్యానం అండి. వేదము చదవలేని వాళ్ళకు కూడా వేదార్థం అర్థం కావడం కొరికే అనువాదం రాశారు. చదవడానికి మనకి ప్రధానమైన ఆరోపణ ఒక మంత్రంలో ఒక్క దగ్గర ఒక్క వాక్యం తీసుకోకూడదు. సందర్భము, దాని రిఫరెన్స్, దాని కాంటెస్ట్ ఎక్కడ చెప్తున్నారు, ఏ ప్రయోగంలో చేయబడుతుంది కూడా ప్రిన్సిపల్ ఉంది. సో దీన్ని ఓవరాల్ అవుట్లుక్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు భాగవతంలో దేవుడు లేడు అని ఉందని పుస్తకం రాసేస్తే అది ఎక్కడ అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో అనే మాట. కాంటెస్ట్ తెలిస్తే కదా మనకి ఎక్కడ ఎవరు చెప్తున్నారు ఉన్నది లేదు అని చెప్పేటటువంటిది. కాబట్టి ఇక్కడ కాంటెస్ట్ ఏమిటి, ఈ కాంటెస్ట్ని మొత్తము యథాతథం ఫిట్ చేయగలిగితేనే ఆయన చెప్పేటటువంటి వాదన నిల్చుంటుంది. అక్కడ కాంటెస్ట్ లో ముందు అసలు కర్మములందు మాదానక పుల్లలతోటి క్షీరాన్నం ఉండి ఈ సూక్తంతో సంపాదన చేసి అభిమంత్రణం చేసిన తర్వాత భుజించండి అని రాసింది.
ఇప్పుడు ఇక్కడ ఆ కాంటెస్ట్ మొత్తము మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ సందర్భము ఋత్విజుడు అనుచున్నాడు. అదే మీరు చెప్పింది ప్రధానమైంది. వీ కుడ్ అండర్స్టాండ్. ఇప్పుడు ఒక్కటే చెప్పండి, ఆయన ఇప్పుడు జడ్జి గారు ఏం చెప్పారంటే వేదాలను చదవండి, తర్వాత వ్యాఖ్యానం చేయండి అని చెప్పారు. అది కాదని ఆయన అంటున్నారు. మీరు ఏకీభవిస్తున్నారా? అంటే నేను డిఫర్ అవుతున్నారా? నేను ఆ ప్రతిపాదన నేను చెప్పలేదు, మీరు చెప్పడం కాదు, మీరు తీసుకొని అడిగారు. వేదాలను చదవండి అంటే దాంట్లో ఆయన పూర్తి వ్యాఖ్యానం రాయలేదు కాబట్టి ఇప్పుడు నేను ఆ ప్రతిపాదన చేసి దాన్ని చెప్పేటటువంటి పరిస్థితి నాది కాదు. ఎవరు చేశారో నేను చేస్తున్నటువంటి ప్రతిపాదన నాకు ఆ సందర్భములో ఋత్విజుడు అనుచున్నారన్న దగ్గర దేవుడు అంటున్నాడని, తర్వాత వేదాలకి సంబంధించి ఆయన వ్యాఖ్యానం చేయమన్నారే గాని ఆయన రాసిన పదాలని కూడా మార్చేయండి అనే సందర్భంలో దేవుణ్ణి ఋత్విజుడిగా మార్చడం, ఋత్విజుడిని హోత కింద పెట్టేయడం, హోతను ఉద్గాత మా ఇంటి పక్కింటి ఆయన ఇట్లా పెట్టకూడదు. ఓఫిర్ గారు అన్నది ఏమిటంటే ఈ వ్యాఖ్యానం చదవమనే గాని ఒరిజినల్ వేదాలు చదవమని కాదు అనేది ఆయన చెప్తున్న. ఆయనకు అలా అర్థమవుతే అదే విధానంలో అర్థమయ్యే వారు వచ్చి కూర్చున్నారు. ఈ వాదన దానికే అంటున్నారు. నేను దాశరథి రంగాచార్య గారి మాటకే కన్స్ట్రైన్ అవుతున్నాను. కాబట్టి అక్కడ నేను అడిగేటటువంటిది ఆయన చెప్పేది ఏది సందర్భానికి సెట్ కావట్లేదు. ఒక్కటి నన్ను ఒక్క నిమిషం, ఇది పూర్తి సందర్భానికి ఆయన సమన్వయం చేయగలిగితే నేను అప్పుడు ఆ లక్షణాల గురించి ఉత్తరం ఇంకా నెక్స్ట్ ఏమిటి అనేది ఆలోచిస్తాను. ఆ మాటకు వస్తున్నానండి. మే 18న మనం కూడుకున్నది, మే 18న భారత్ టుడే టీవీ స్టూడియోలో ఈ చర్చల కొరకు ప్రిలిమినరీగా సిద్ధపాటు కొరకు నియమ నిబంధనలు రాసుకునేటప్పుడు జరిగిన సుదీర్ఘమైన చర్చలో, అది ఇంకా రికార్డెడ్గా ఉంది, నెట్లో ఉందండి, అవసరమైతే క్లిప్పింగ్ కూడా చూపిస్తాము. నేను అన్నాను, ఏ వచనానికి ఆ వచనానికి మనము ఒక్కొక్క దానికి వ్యాఖ్యానం చెబుతూ విమర్శ ప్రతివిమర్శ సమర్థన ఖండన అన్నీ చేస్తూ అయిపోయిన తర్వాత జడ్జి గారుల యొక్క తీర్పు దేనికి దారికి ప్రకటిస్తూ మళ్ళీ నెక్స్ట్ అంశానికి వెళ్తాము అన్నారు. ఆ సందర్భంలో నేను చెప్పాను, ఆన్ రికార్డు ఉంది, ఏంటంటే దేనికి అది వేరేగా చూస్తే ఒక భావం స్ఫురించవచ్చు, ఇవన్నీ కలిపి చూస్తే ఒక బొమ్మ ఈ బొమ్మ కనపడుతుందనే మాట పుట్టా సురేంద్ర బాబు గారే వాడారు. ఏ అంశానికి అంశాన్ని విడదీసి చూస్తే వేరే పిక్చర్ కనబడుతుంది, ఇవన్నీ పేర్చి చూస్తే ఇంకో బొమ్మ కనబడుతుంది అంటున్నారు రంజిత్ గారు అనే సంగతి వారు అన్నారు. ఏమండి, కాబట్టి అన్నిటిని క్రోడీకరించినప్పుడు అన్నిటికీ సమాన న్యాయం చేయడానికి ఏ పందా అనుసరించాలని నాకు తోచిందో అది అనుసరించి వ్యాఖ్యానం చెప్పాను నేను. ఇప్పుడు వారు అంటున్నారు ఆ ఒక్క అధ్యాయములో ఉన్నటువంటి దానికి అన్నిటికీ కాంటెక్స్చువల్గా న్యాయం చేయమంటున్నారు. నేనంటున్నాను ఒక్క అధ్యాయం కాదు, ఆ ముందు వెనక చదవమంటున్నారు. అదేనండి, అది అంటే అధ్యాయమే కదా, ఆ అధ్యాయంలోనే అసలు ఈ ఋత్విజుడు అనే మాట ఎందుకు వచ్చింది, ఏమంటే ఏ సందర్భంగా చెప్పారు అదే అంటున్నారు వారు. అవును, నేను చెబుతున్నాను, దేవుణ్ణి గూర్చి వేదము చెప్పిన అన్ని విషయాలను క్రోడీకరించినప్పుడు ఏ బొమ్మ కనబడుతుందో ఆ బొమ్మకు అనుగుణంగా అన్నిటికీ వ్యాఖ్యానం చెప్పాను నేను. ఇది అయితే ఒక్క చిన్న మాట, వారు అందులోనే ఛాలెంజ్ విసురుతూ ఆయన ఒక కార్యాన్ని భూమి మీద ప్రారంభించాడట, ఆ కార్యాన్ని ఆర్యులు కానీ దస్యులు కానీ ఆటంకపరచలేకపోతున్నారు. అంటే ఒక కార్యాన్ని ప్రారంభించారు. కార్యము అనేది ఇప్పుడు నేను చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ కార్యానికి వెనక ముందు చూడాలా, ఆయన నేను సత్యం అని తీసుకున్నాను కాబట్టి సత్యానికే కార్యం అని చెప్పండి, ఆ ఒక్క వాక్యానికే యథాతథం అర్థం. అక్కడ ఒక ఛాలెంజ్ ఉన్నప్పుడు దానికి వెనక ముందు కాంటెస్ట్. ఛాలెంజ్ లేదనుకోండి, అక్కడికి పైన వారు వాడింది క్యుములేటివ్ ఎఫెక్ట్ అనేటటువంటి పదం ఆ రోజు వాడారు. దాని క్యుములేటివ్ ఎఫెక్ట్ ఎప్పుడు వస్తుంది అంటే నేను తీసుకొచ్చినటువంటి అంశాలన్నిటినీ కరెక్ట్గా క్రోడీకరించి పెడితేనే ఆ బొమ్మ కనిపిస్తుంది, ఒక్కటి వీగిపోయినా కనిపించదు అని చెప్పారు. మీరు మీ బొమ్మ కోసం మీరు ఇప్పుడు ఆయన చెప్తున్న మాట ఏమిటి, నేను కేవలం నా బొమ్మ కోసం నాకు అవసరమైనవన్నీ తీసుకెళ్లి పెట్టా అంటున్నారు. కాబట్టి మీరు తీసుకున్నటువంటి ప్రతి అంశములోనూ ఆ బొమ్మకి సరిపోయినటువంటి ముక్క అక్కడ ఉందా లేదా, ఆ ముక్కని మనం పరిశీలించాలిగా. ముక్కని పరిశీలించడంలోనే ఈ మొత్తము తేడా వస్తోంది. కాబట్టి ఈ ముక్క సూట్ అవుతోందా లేదా కరెక్ట్గా అనే దగ్గరే మనం కొంచెం వెనక్కి ముందరికి చూసుకుంటున్నాం.
ఆ ఒక్క అక్షరం దగ్గర ఆగట్లేదు. కాబట్టి క్యుములేటివ్ ఎఫెక్ట్ రావాలి అంటే ఆయన బొమ్మకి క్యుములేటివ్ ఎఫెక్టివ్ రావడానికి 6 అంశాలు ఎలాగో ఈ వాక్యానికి క్యుములేటివ్ ఎఫెక్ట్ పూర్తి కావాలన్నా దాని వెనక ముందు ఉంటేనే దానికి కంప్లీట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఆ క్యుములేటివ్ ఎఫెక్ట్ కోసమే నేను వెనక ముందు తీసుకున్నాను తప్ప వేరేది లేదు. నేనంటేనండి క్యుములేటివ్ ఎఫెక్ట్ కొరకే ఒక మాట నేను ఒక స్టేట్మెంట్ చేస్తాను సార్. చెప్పండి. వివేకానందులో వారు చెప్పిన స్ఫూర్తి పరబ్రహ్మమే క్రీస్తు ఆయను అనే మాట. ఇప్పుడు మనం ఇప్పుడు దానిలోకి క్యుములేటివ్ ఎఫెక్ట్ అనే మాట కూడా కండి. క్యుములేటివ్ ఎఫెక్ట్ పరబ్రహ్మమే క్రీస్తు అయ్యాడు అనే మాట అన్నిటినీ క్రోడీకరించి ఏకీభవింప చేయాలి అనే తాపత్రయంతో చూసినప్పుడు ఆయన అన్న ఆ బొమ్మ కొరకు ఇవన్నీ అతికిస్తున్నారు అనేసరి చెప్పారు కదా. ఆ బొమ్మ లేకుండా చేయాలి అని ముందే డిసైడ్ అయిపోయిన వాళ్ళు వీటికి వేరే అర్థాలు చెప్పుకుంటారు. ఆయన అన్నది ఏమిటంటే ఆ బొమ్మ కనబడొద్దు అనుకుంటే వేరే అర్థం చెబుతారండి. కాలు, చెవి, కన్ను, ముక్కు ఇవన్నీ ఉన్నాయి. ఒక కంప్లీట్ పిక్చర్ కనిపించాలంటే ఎక్కడ సూటబుల్ గా అది ఉండాలి కదా. చెయ్యి దగ్గర కాలు దగ్గర చెయ్యి పెట్టలేం కదా. ఒక మాట ఈ సందర్భంలో ఒక్క మాట అండి, ఆయన కంప్లీట్ కానివ్వండి. మీరు చదివామండి మీ పుస్తకం చదివా. అందులో నేను ఆయన జన్మస్థానము, మృత్యుంజయుడు కావడము ఇవన్నీ చెప్పుకొచ్చి ఇన్ని కలిసి ఒక పోలికలు ఒక వ్యక్తిలో ఉన్నాయి కనుక ఆ బొమ్మను చూపించడానికి ఏ వచనానికి ఏ అర్థం ఎలా తీసుకోవాలో తీసుకుంటూ వచ్చాను. అది నేను చెప్పింది. అయితే ఆ బొమ్మ కనబడడం నాకు అభ్యంతరం కనుక ఈ వచనాలకు వేరే భాషను చెప్పాలని నా ప్రతిపాదన అనొచ్చు. అది బయాస్ను బట్టి వస్తున్న వ్యాఖ్యానం తప్ప మరొకటి కాదు నేను అనుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చింది, ఆయన అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక ఛాలెంజ్ అనే పదం వాడారు కాబట్టి ఇది తప్ప ఎవడూ మార్చలేడనే నమ్మకం ఆయనకు ఉంటేనే కదా. ఆయన అంత నమ్మకంతో లేరు. నేను బయాస్ అయినా దాన్ని మార్చలేనటువంటి స్థితిలో ఆయన ఉంటేనే ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను ఎక్కడ అటు ఇటు మారకుండా ఆయన చూపించిన బొమ్మని యథాతథమే చూపించగలననే ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేయాలి. కాబట్టి ఆయన ఛాలెంజ్ చేసినప్పుడు ఆ బొమ్మ ఉందో లేదో పక్కవాడిని నిరూపించమని అడిగారు కదా. అడిగినప్పుడు ఆ సందర్భంలో అది ఉందా లేదా అనేది వెనక ముందు చూసి చెప్పడం అనే దాంట్లో ఏం దోషమో నాకు అర్థం కాలేదు. ఇప్పటికైనా అన్ని లక్షణాలు క్రోడీకరించినప్పుడు యేసు బొమ్మ చూపించగలననే ధైర్యం ఇప్పటికీ ఉంది కనుకనే ఈ వేదికలో కూర్చున్నాను. ఇప్పటికైనా ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. అన్ని కలిపి రాస్తే యేసే కనబడతాడు. ఇప్పుడు ఇది చూపిస్తే ముందు కరెక్ట్ గా ఒకటి కాలును చూపెట్టి మనిషి ముఖం ఏదంటే ఎలాగండి, అన్ని కలిపినప్పుడు యేసు కనబడతాడు. ముందు కాలు ఇది కాలేనా కాదా, ఇది కాలా కాదా, కాలు అనేది రుజువు కావాలిగా. అది కాలే కాకుండా స్తంభమో పుల్లో అయితే కాలు ఎట్లా అంటాం. అందరికి ఇచ్చారు. అందరికీ నేను చేయొచ్చు, మీరు అదండి అందరికీ. అందరూ అందరూ చదువుతా అన్నారా, నేను ఒక్కడే కాదు. ఇంకో వ్యాఖ్యానం ఎవరు అది నేను చదువుతానండి. కానీ అది ఎందుకు చేశారు అంటే ఇప్పుడు మీరు ఇంటర్ప్రిట్ చేయొచ్చు, నేను ఇంటర్ప్రిట్ నాకు తెలిసి నా మైండ్ సెట్, నా బ్యాక్గ్రౌండ్, నా అర్థం చేసుకునే విధి వేరే ఉండొచ్చు, మీరు చేసుకునే వేరే ఉండొచ్చు, వారు చేసుకునే అది. అందుకోసం ఆ ఇండిపెండెంట్ వర్చువల్లీ ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ రైట్, మీ ఇండివిజువల్ రైట్ టు రిలీజియన్, రైట్ టు ప్రొఫెస్ ది రిలీజియన్ అని అది దాన్ని గ్యారెంటీ చేశారు. కానీ అక్కడ ఒక్కటి చూడండి మీరు, అంటే మీరు ఏమనుకోకండి మేము అడుగుతున్నామని, ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు క్లారిఫై. నేను వేదాలను అనువదించింది ఈ ఉభయ వర్గాల వారి కోసం. అంటే వీరు ఆ ఉభయ వర్గాలు వారు ఏదైతే ప్రతిపాదన చేశారో మేబీ ఒకటే లైన్లో ఉండొచ్చు, కాంట్రడిక్టరీ వెర్షన్స్ ఉండొచ్చు కదా. వారు చెప్పిన రెండు ప్రతిపాదనలు వీరు ఒప్పుకోవటంలా.
కాంట్రడిక్టరీ వర్షన్స్ కాదు, కాంట్రడిక్టరీ యాటిట్యూడ్స్. చెప్పలేదు, డజంట్ మ్యాటర్ వాట్ ఎవర్ యూ కాల్. English language is such a wonderful language given by the British people. It can be, so we are the masters of interpreting, even to prove the sunrise and the west also. But the ఉభయవర్గాల ఇండిపెండెంట్ ఒపీనియన్ ఉన్నా కూడా భారత ఎవరు ఏకీభవించటలా. అని ఏమంటాడంటే ఎందుకోసం అంటాడంటే ప్లస్ రీడ్ ఫస్ట్. Please try to understand it. So we are not forming any opinion as such. You read first what is this original. Is this a bottle or is the kettle? So if you want to call it kettle and want to call it by one somebody is saying it's a bottle, just something like theory like half empty half full glass. So that should be the I don't want to we don't want to create any వాళ్ళు ఈ వ్యాఖ్యానం చదవద్దు, no certainly not. అట్లే లేదు, మీరు చదవండి ఫస్ట్, మీరు ప్రయత్నం చేయండి, ఎవరైనా ప్రయత్నం చేయండి. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. సార్ ఒక మాట, వేదము సంస్కృతంలో ఉన్న ఆ వేదంలో ఉన్న అర్థమే దాశరథి గారు రాశారు అని వారి చిత్తశుద్ధిని, యథార్థతను, సామర్థ్యాన్ని మేము నమ్ముతున్నాం. ఓకే, కనుక ఆంధ్రానువాదం చదివితే ఏ భావం అర్థమైందో అదే సంస్కృతంలో కూడా అర్థమవుతుందని నేను నమ్ముతున్నా. అలా కానప్పుడు ఆ అనువాదమే ఒక మోసం అవుతుంది. వారి అనువాదాన్ని మనం ఇక్కడ కూర్చోవడం లేదు, కరెక్ట్ దాని మీద కనుక అనువాదం చదివినప్పుడు వేదం చదివినట్టే లెక్క. మళ్ళీ వేదం చదవమని అనడం ఏంటి? అనువాదం చదవడం ఈజ్ ఈక్వల్ టు వేదం చదవడం అయితేనే అనువాదం రాయాలి. మొత్తానికి చేసుకోవడానికి దాశరథి రంగాచార్య పుస్తకంలో మీరు చెప్పిన విషయం లేదు, ఆయన వ్యాఖ్యానం చేయమన్నారు కాబట్టి మీరు చేశారు. నేను అన్ని మొదటి నుంచి అదే చెప్తున్నాను సార్, క్రిస్టల్ క్లియర్ గా. ఒక ఈ సిచ్యువేషన్ చెప్పింది ఒకటి ఉంది సార్ దీంట్లో. ఏదంటే ఆ సందర్భం, ఆ నియమాల సందర్భంలో జరిగింది ఏంటంటే మనం ఆ నియమాలు అవి ఉన్నాయి లేండి, కానీ ఇప్పుడు మనం వారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడు ఒక కార్యము, వేద కార్యమున నేను ఒక కార్యం ఆరంభించాను అన్నారు చూసారండి. ఆ కార్యాన్ని గురించి మాట్లాడకుండా సత్యం అని ఒక ముక్కే పట్టుకున్నారు. ఎందుకు అన్నారు? ముక్క పట్టుకోలేదండి. భగవంతుడు ఈ భూమి మీద జరిగిస్తున్న కార్యం ఒకటి ఉన్నదనేది కూడా బైబిల్ మాకు నేర్పించిన విషయం. మానవులందరినీ విమోచించి దేవునితో సమాధానపరచాలి, నరకం నుంచి మానవ జాతిని రక్షించాలని దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. ఆ కార్యం కొరకే దేవుడు అవతరించి నేను సత్యమునని చెప్పాడు. ఆ కార్యాన్ని అడ్డగించడానికి ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి. కనుక ఇప్పుడు నేను సత్యమునని చెప్పిన యేసు ఒక కార్యం కొరకు వచ్చిందని కూడా చెప్పాడు. కాబట్టి నాకు అలా అర్థమైందండి, నేను అలా వ్యాఖ్యానించాను. ఇప్పుడు ఎవరు మాట్లాడతారా? బాలే గారు ఏదో అన్నాడు. ఏం లేదు, ఆయన వివరం ఇచ్చాడంతా, అంతకంటే ఏం చేయలేదు. లేదు, నాకు ఇద్దరు ప్రతిపాదులు ఉన్నట్టుందండి. కాదు ఇప్పుడు మీ తరపున ఏమన్నా ఎక్స్పర్ట్స్ ఉన్నారా? అది ఇప్పుడు ఒక్కళ్ళే మాట్లాడుతున్నాం. అది ఓఫిర్ గారు ముందు వినండి ముందు అంగీకరించిన విషయమే. విశేషజ్ఞులు 3 ఉన్నారు, ఆయన కూడా విశేషజ్ఞుడే. ఆయన మమ్మల్ని పెర్మిషన్ తీసుకొని మాట్లాడారు, మమ్మల్ని పెర్మిషన్ తీసుకొని చెప్పారు. ఈ విషయాన్ని గురించి ఏదన్నా మీరు చెప్పాలంటే చెప్పండి. అదే సార్ చెప్పింది. అబ్జెక్షన్ గురించి దానికి మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అదే ఇచ్చారు సార్. రెండోది, వేదాలు కాళ్ళ దగ్గర పెట్టుకుని కూర్చున్నారు ఇప్పటి వరకు మన కరుణాకర్ చుక్క గారు. అది మేము చాలా గాయపడ్డాయి మా మనసులో. అది కొంచెం ఆయన అక్కడ కాళ్ళ దగ్గర తీసేయమని చెప్పండి సార్. వేదాలని కళ్ళ దగ్గర వెలిసినట్లు కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు, బైబిల్ కూడా కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు ఆయన. బాబు నేను చర్చలు అడుగుతున్నాను, కాళ్ళ దగ్గర పెట్టుకోవడం ప్రస్తుత అంశం అండి. అది కాళ్ళ దగ్గర పెట్టుకున్నారండి, పర్సనల్ ఇష్యూస్ ఒక మాట నేను చెప్తాను. వేదమును
ఎవరు గౌరవిస్తే వారు ఆశీర్వదింపబడతారు. అంతే అంతే. దాన్ని మనం అడిగేది అవసరం లేదు. అనవసరం. బాగా చెప్పారు. ఒక్క ముక్క అది పర్వాలేదండి. అది వారి ఆశీర్వాదం అనుకుందాం. ఆయన అన్నారు మీరు నన్ను మించిపోతారు. మీరు అయ్యా ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక్క నిమిషం పక్కకు వెళ్ళిపోతాం. ఒక్క విషయం మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఈ పక్షం వాళ్ళు కానీ ఆ పక్షం వాళ్ళు కానీ వాది ప్రతివాదులకి మీరు చెప్పొచ్చు విషయం ఇలా ఉందండి అని. ఆయన చెప్తారు, ఈయన తరపున ఇటువైపు నుంచి ఈయన చెప్తారు. మళ్ళీ ఇప్పుడు అందరూ లేస్తే మరి ఇంకంతా అసభాస అవుతుంది. అందుకని దయచేసి కొన్ని లక్షల మంది చూస్తున్నారు. వేరే విషయం. మీరేమైనా చెప్పాలంటే నాకు స్లిప్ రాసి అంతే అంతే నేను చదువు. ఓకేనండి. ఇది ఇప్పుడు కంక్లూడ్ చేద్దామా? ఇప్పుడు రంజిత్ గారు మీరు శ్లోకాన్ని రాసిన తర్వాత ఈ మిగతాదంతా మీ అభిప్రాయమే, వ్యాఖ్యానమేనండి. మిగతాది మీ వ్యాఖ్యానమే. ఈ మీ వ్యాఖ్యానం ఉండండి. మీ వ్యాఖ్యానానికి దాశరథి రంగాచారి గారు చెప్పిన దానికి సంబంధం లేదు. సంబంధం లేదు మీరు అంటున్నారు. అందుకని వ్యాఖ్యానం అంటే సొంతం మీరు చేసేది. మీరు వ్యాఖ్యానం అంటే మీ సొంతం మీరు చేస్తున్నారు. న్యాయమూర్తులు అయ్యా ఎన్నోసార్లు రీఅప్పీల్ వెళ్ళిందా లేదా? మేము కూడా రీఅప్పీల్ చేసుకుంటున్నాము. ఆయన అడిగింది అభిప్రాయం గారు అడిగింది ఏమిటంటే వ్యాఖ్యానం చేయమన్నారు రంగాచారి కాబట్టి వ్యాఖ్యానం చేశారని మీరు చెప్పారు. అదే కదా అడుగుతున్నారు ఆయన. సంబంధం లేదంటున్నారు. సంబంధం ఉన్నదని చెప్పడమే వ్యాఖ్యానం అండి. దాన్ని వారు ఖండిస్తున్నారు. జడ్జి గారి పర్మిషన్ తోటి ఒక మాట ఇందాక మళ్ళీ మేము చెప్పాము, మళ్ళీ ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాం. వ్యాఖ్యానము అని అంటే ఉన్నదానిలో ఉండే అంశాలను వివరించడమే తప్ప లేనివి లేదు వారి యొక్క సొంత అభిప్రాయాల్ని దాంట్లో తీసుకురావడం కాకూడదు. ఇది వ్యాఖ్యానము అని అంటారు. అది ఉంటే మనకు అంగీకరించవచ్చు, పర్వాలేదు. అంతేనా? కాదండి, నేను చెబుతున్నాను వ్యాఖ్యానము అని అంటే అసలు వేదాలకు వ్యాఖ్యానం ఎలా చెప్పాలి అనే విషయంలో ప్రత్యేకమైన చర్చ కావాలని నేను విన్నవిస్తున్నానండి. వారు చెప్పారు ఏంటంటే వేదాలకు అక్షరార్థం ఒకటి ఉంటుంది, ఉపరిభాగంలో గూఢార్థం ఒకటి ఉంటుంది. ఆ గూఢార్థం తెలిసిన వాడే మోక్షాన్ని సాధిస్తాడని యాస్కుడు చెప్పాడనే సంగతి దాశరథి గారు రాశారు. ఇప్పుడు గూఢార్థం అనేది ఒకటి ఉన్నప్పుడు యౌగికార్థము హిడెన్ మీనింగ్ ఒకటి ఉన్నప్పుడు మళ్ళీ అక్షరాల్లో లేదు అని అక్షరాల్లో ఉంటే అది గూఢార్థం అవ్వదు. మేము బైబిల్ వ్యాఖ్యానించిన వేదమైన అక్షరాలలో లేకపోయినా దాంట్లో భావం స్ఫురించేదాన్ని తీసుకుంటాం. నాది ఒక్క చిన్న ఇది, వారు గూఢార్థము అనే దానికి వ్యాఖ్యానం చేశారు కదా. గూఢార్థం ఏమిటైనా చెప్పినా దాన్ని రుజువు చేయాలి. ఇది గూఢార్థం ఇందులో ఒక్క క్షణం ఇది గూఢార్థం ఇందులో అని ఆ గూఢం ఏమిటో ఆయన చెప్పాలి. ఇక్కడ గూఢము అనేది కాదు, అసలు ఒకళ్ళు చెప్తుంటే ఒకళ్ళు చెప్పారనే మాట దగ్గరే పెద్ద ఇబ్బంది. ఒకళ్ళు చెప్తుంటే ఒకళ్ళు చెప్పారనేది గూఢం ఎందుకైంది? ఇక్కడ నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నానండి. నేను చెప్పిన మాట మీరు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దయచేసి అది మీరు నోట్ చేసుకోండి. క్రైస్తవుని దృష్టికి బైబిల్లో యేసు వ్యక్తిత్వాన్ని, ఆయన చరిత్రను బైబిల్ చెప్పింది అర్థం చేసుకున్న వాడికి యేసు ఋత్విజుడు కూడాను అనే సంగతి చెప్పారు. ఆ పాయింట్ మీరు రాసుకోవాలి. ఇప్పుడు ఋత్విజుడికి కొన్ని కార్యక్రమాలు చెప్పబడి ఉన్నాయి. ఈ పైన చెప్పినటువంటి ఆధారంలో మీరు తీసుకుంటే నీవు స్వధావంతుడవు, సద్గుణ సంపన్నుడవు, ప్రాణుల సమస్త జన్మలు తెలిసిన వాడివి. జన్మలు అంటే ఇక్కడ పునర్జన్మ సిద్ధాంతాన్ని పరిపూర్ణంగా స్పష్టంగా తెలియపరుస్తోంది. బైబిల్ ప్రకారం ఎక్కడా పునర్జన్మ అనేది చెప్పబడలేదు. పైన ఆ వెనకే ఏ కార్యమున ఏ జన్మమున నీవు అగ్ని అంతటి వాడవైనావు అని ఇమీడియట్ గా రాసి ఉంది. ఏ జన్మ వలన అంటే పూర్వం ఇంకొక జన్మ ఉంటే ఇంకొక జన్మ ఉంటుందనుకుంటే అప్పుడు జన్మ విషయము అనేది వస్తుంది. కాబట్టి ఏ జన్మ వలన అనే ప్రత్యేకమైనటువంటి ప్రశ్న ఇక్కడ వేయటం జరిగింది ఋత్విజుడికి. కాబట్టి ఈ ఋత్విజుడి పక్షమే గనక ఇక్కడ తీసుకున్నట్లయితే యేసుక్రీస్తుకి జన్మలున్నాయి, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నారు అని వారు చెప్తారా? నేను అసలు బుక్ సరిగా మీరు చదవలేదని నాకు అర్థమైందండి. యేసునాథునికి 2 పుట్టుకలు ఉన్నవి, స్వర్గంలో ఒకసారి భూమి మీద ఒకసారి జన్మించాడని నా బుక్లో నేను రాశానండి.
కనుక ఏ జన్మ వలన అనంటే చెప్పండి, ఇప్పుడు ఇది ఏ జన్మ వలన అనేది చెప్పండి చాలు. పైన ఉన్న జన్మ వల్ల, కింద ఉన్న జన్మ వలన. ఇది కిందకు వచ్చినటువంటి జన్మ వలన అని మీరు చెప్తున్నారు. కింద ఉన్న జన్మకే ఋత్విజుడైనాడు ఆయన. వారు మొట్టమొదట రాసినటువంటి భాష్యములోనే వేదాలు అన్నిటికంటే ప్రాచీనమైనవి, మిగతా ఎక్కడా లేవు, ఇది క్రీస్తు పుట్టక ముందు జరిగినటువంటి సంఘటన, క్రీస్తు పుట్టక ముందు జరిగినటువంటి సన్నివేశంలో చెప్పుకోబడుతున్న విషయము, అక్కడ ప్రత్యక్షము చమసము ఏం చేయాలని అగ్నిహోత్రం దగ్గర మాట్లాడుకుంటున్నటువంటి విషయము. అంటే క్రీస్తు పుట్టక ముందే ఇది జరిగిందని వారి పుస్తకంలోనే వారి ముందు మాటలో రాసుకున్నప్పుడు ఇది పుట్టిన తర్వాతది అని చెప్పేది పరిపూర్ణంగా ఖండించాల్సిన విషయం అని నాకు అనిపిస్తోంది. దాని మీకు అనిపిస్తోంది. ఆ ఆఖరి మాటని చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఒక మాట అనిపించడం వరకు ఓకే ఎవరికైనా. నేను నా బుక్లో చాలా తేటగా రాశాను. యేసునాథుడు జగత్తుకు పూర్వం ఒకసారి బలి అయినాడు, జగత్తు పునాదికి సృష్టికి పూర్వమే బలి అయ్యాడు, భూమి పుట్టిన తర్వాత మళ్ళీ ఓసారి బలి అయ్యాడు అనే సంగతి ఉంది. వేదంలో ఉంది, బైబిల్లో ఉంది. ఆ రెండు నేను నా బుక్లో చెప్పాను. ఇప్పుడు నేను అడిగింది ఏమిటి, ఎప్పటిది అని స్పష్టంగా వారిని అడిగాను. అడిగితే అది పుట్టిన తర్వాతది, అంటే రెండో జన్మది అని చెప్పారు. రెండో జన్మ కంటే చాలా పురాతనంగా రాయబడ్డటువంటి అంశం ఇది, కాబట్టి రెండో జన్మది అని చెబితే అది నిలవదు అని నేను చెప్పాను. ఎందుకు నిలుస్తుంది అంటే దేవుడు జరగబోతున్న దాన్ని కూడా మాట్లాడతాడు కనుక అది ప్రవచనము అనే దాని కిందకు వస్తుందని మా నమ్మకం. ఇది జరుగుతున్న సందర్భం ఒక్కసారి మనం తీసి చూసుకుంటే, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఒక నీట్ గా జరుగుతున్నటువంటి వేదికలో ఏమేం చెయ్యాలి అని మాట్లాడుతున్న సందర్భంలో వాడిన వాక్యం కాబట్టి ఇది తర్వాత జరుగుతుంది అనే భావం ఇందులో లేదు. ఇది జరుగుతున్న సందర్భంలోది. రెండో రాకడ అంటే అక్కడ రెండో రాకడ కాదు, ఆయన భూమి మీద పుట్టిన తర్వాత అనే మాట వాడితే ఇది అది సమన్వయం కావట్లేదని వారు అనుకోవచ్చండి. ఈ సబ్జెక్టుకి సంబంధించి కొద్ది క్లారిఫికేషన్ ఉంది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ పరమైన క్లారిఫికేషన్ చాలా కీలకమైన అంశం. అది ఒకటి మిస్ అయింది, నన్ను పర్మిట్ చేయండి కొద్దిగా. ఒకటి నేను మీకు అపీల్ చేయాలి. నాకు ఈ రైట్ ఉంది నియమాల ప్రకారం సబ్జెక్టుకి సంబంధించి ఒక ముక్క క్లారిఫికేషన్ ఇస్తాను. నేను ఆ ఆర్గ్యుమెంట్ పెట్టను. అది లేకపోతే ఈ పాత్రగా ఇక్కడ కూర్చోక్కర్లా నేను. ఎందుకని అందరూ ఒక విషయాన్ని విడిచిపెట్టారని నాకు అనిపిస్తోంది. దీన్ని మీకు ముందలు పెడతాను అంటున్నాను నేను. జస్ట్ పర్మిట్ మీ. ఇక్కడ ఏంటంటే యజ్ఞవాటికలో ఋత్విజులు అనేటువంటిది జనరల్ టర్మ్. ఋత్విజుల్లో అధ్వర్యుడు ఉంటాడు, హోత, ఉద్ఘాత, బ్రహ్మ ఉంటారు. దానికి అంతటికీ మూల కారణమైనటువంటి వాడు యజమాని ఉంటాడు. ప్రధాన పాత్రలు ఇవి. ఋత్విజులు జనరల్. ఇక్కడ ఏమంటున్నాడు, అథర్వ వేదానికి సంబంధించిన ఋత్విజుడా నువ్వు ఈ పవర్లోకి ఎట్లా వచ్చావని అడుగుతున్నాడు. స్పెసిఫిక్ పర్టికులర్గా ఈ వేదానికి సంబంధించిన ఋత్విజుడు అతను. ఆ అథర్వ వేదం అన్న పాయింట్ని మిస్ చేస్తే కాంటెస్టే పోతుంది. అడుగుతున్నాడు ఇంకొక ఋత్విజుడు. నేను అథర్వ వేద వ్రతం వలన ఇంత శక్తివంతుడైనా కింద ఆన్సర్ చేస్తున్నాడు. ఒక లిమిటెడ్ ఏరియాలో ఉంటే దీన్ని తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది అనేది కాంటెస్ట్. అక్కడ యజ్ఞవాటికలో ఉన్న ఒక ఋత్విజుడు అథర్వ వేదానికి సంబంధించిన ఋత్విజుడిని అడిగే ప్రశ్న ఇది. వాడు అదే ఆన్సర్ చేస్తున్నాడు. ఇది అథర్వవేద ఋత్విజ అని ఎవరన్నారు? ఇక్కడ ఇదే సార్ మంత్రంలోనే ఉంది. చూడండి, రెండో మంత్రం చూడండి. అథర్వవేద ఋత్విజ ఏ కార్యమున ఏ జన్మ వలన అథర్వవేద ఋత్విజుడిని క్వశ్చన్ చేశాడు ఇంకొక ఋత్విజుడు. అది ఇంకొక ఋత్విజుడు క్వశ్చన్ చేశాను. అది ఎక్కడ? మహాబలవంత వరుణదేవ, వరుణుడికి ఆయనకి సంబంధించి. ఇప్పుడు వరుణుడితో మాట్లాడుతున్నారు, ఋత్విజుడితోనండి. వరుణుడు ఋత్విజుడితో మాట్లాడుతున్నారు. ఇక్కడ దీని కాంటెస్ట్ ఋత్విజుడిని క్వశ్చన్ చేస్తున్నాడు అనదర్ పర్సన్. మరి వరుణదేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వారు చెప్పారు ఇప్పుడు వరుణదేవుడు ఋత్విజుడితోనా, ఋత్విజుడు ఇంకో మీ దృష్టికి తెస్తా సార్. ఇది ఇది ఆయనకెంత తెలుసు ఈయనకెంత తెలుసు కాదు. సత్యమేధ కోసం కూర్చున్న వేదికను ముందలే అనుకున్నాం. ఒకళ్ళు మిస్ అయితే చెప్పడం కోసమే విశేషజ్ఞులను పెట్టాం. కనుక విశేషజ్ఞుల పాత్ర సత్యావిష్కరణలో తన వంతు సహాయపడడం. కనుక ఎనదర పర్సన్ అక్కడున్న పర్సనే అథర్వవేద ఋత్విజుడా, అథర్వవేదానికి సంబంధించిన ఋత్విజుడా నువ్వు ఇంత శక్తివంతుడు ఎందుకైనావంటే నేను అథర్వవేద పరమైనటువంటి వ్రతదారుడు అవటం వల్ల ఇంత శక్తివంతుడైనాను. పైన ప్రశ్నే అగ్ని సమానుడు ఎట్లా అయినావని. మీరు భాష్యాల్లో కనుక వెళ్ళినట్లయితే నేను అగ్ని సమానుడైనాననే ఉంది భాష్యంలో. మంచి విశేషజ్ఞుల వారు ఇది మీరు గమనించవలసింది. కాంటెస్ట్ ను గమనించండి. మీరు విశేషజ్ఞుల వారికి ఒక విన్నపం కొంచెం అక్కడ
ఇంతకుముందు కూడా ఈ పాయింట్లు ఏమనెత్తారు, నేను చెప్దాం అనుకున్నాను, నేను చెప్పనివ్వలేదు. ఏ కార్యమున ఏ జన్మమున అగ్ని అంతటి వాడవైనావు అనేది ప్రశ్న. కింద వేద కార్యమున వేద జన్మమున అగ్నిని అయినాను అన్నాడు తప్ప అగ్ని అంతటి వాడనైనా అనలేదు. అగ్నిని అయినానన్నాడు. గనుక అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఋత్విజుడి పెదవుల్లో నుండి పరమాత్మ అసలు అగ్నిదేవుడైన వాడే మాట్లాడడం మొదలెట్టాడు అనేది మా విశ్వాసం. అగ్ని లాంటి వాడు కాదు. లేదు, ఇక్కడ నా అబ్జెక్షన్ అయితే అది కాదండి. నేను స్పష్టంగా వారిని అడిగింది, రాసినటువంటి ఆయన్ని మార్చారు. ఏ జన్మమున ఏ కార్యమున అగ్ని అంతటి వాడు అయినా, ఆ జన్మ అనేటటువంటి దాని దగ్గర అడిగాను. వారు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు యొక్క జన్మ అన్నారు. ఆ జన్మకి అంతకు ముందే రాయబడినటువంటి దీనికి సంబంధం ఉండదు. ఒక విషయం చెప్పాను. ఒక విషయం ఎందుకంటే ఇది లైవ్ జరిగేటటువంటి ఘట్టము ఇక్కడ చూపించబడుతోంది తప్ప ఇక్కడ ఏది భవిష్యత్తులో జరిగేటటువంటి అంశం గురించిన చర్చ లేదు. ఒక విషయం విస్మరిస్తున్నారండి. యేసునాథునికి అగ్నిదేవునికి 2 పుట్టుకలు ఉన్నవనే సంగతి వేదములో ఉంది, నా బుక్లో రాశాను, బైబిల్లో కూడా ఉందండి. గనుక ఆయన స్వర్గములో ఒకసారి భూమి మీద ఒకసారి పుట్టాడు అనే సంగతి రాయబడి ఉంది, వేదంలో ఉంది, బైబిల్లో కూడా ఉంది. తర్వాత ఆయన యజ్ఞం కూడా 2 సార్లు జరిగిందని ఉంది. మానసిక యజ్ఞము, మానసిక హవి అనేది ఒకటి ఉంది, భౌతికంగా శారీరకంగా హవి అనేది ఒకటి ఉంది. ఈ 2 కూడా అగ్నిదేవునికి జరిగినాయి, యేసుకు కూడా జరిగినాయి. కనుక ఈ లక్షణాలను బట్టి నేను అది యేసుని నమ్మాను, వ్యాఖ్యానించి రాశాను, పబ్లిష్ చేశాను. నేను ఇక్కడ స్పష్టంగా ఆయన్ని అడగడం జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది అని అడిగాను. అడిగితే ఇది ఆయన పుట్టిన తర్వాత భూమి మీద పుట్టిన తర్వాత జరిగింది అని స్పష్టంగా వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది అంతకంటే ముందే ఈ సందర్భం వర్ణిస్తూ రాయబడింది అని కూడా నేను స్పష్టంగా ఇక్కడ తెలియపరచడం జరిగింది. భూమి మీద పుట్టిన తర్వాత జరగబోతున్న విషయాలు ఆయన పుట్టక ముందే మాట్లాడాడు అనే సంగతి అండి నేను చెబుతున్నాను. మీరు అది దాశరథి వారు ఎక్కడ రాశారు? దాశరథి గారు రాయన ఆధారం కావాలిగా. నాకు యాస్కుల వారు చెప్పారా, విద్యారణ్యుల వారు, సాయనులు చెప్పారా? దాశరథి గారు ప్రత్యక్షరం ఆయన రాసేది ఉంటే మనం వ్యాఖ్యానం ఎందుకండి? దాశరథి గారు రాయని అంశాన్ని భవిష్యత్తులో ఇది జరగబోతుందని వారు ఎలా చెప్తారు? అవును, అలాగే జరిగింది కాబట్టి చెప్తున్నారు. జరుగుతున్న సందర్భాల్లో అక్కడ చమసం పుల్లలతోటి, మాదానక పుల్లలతోటి అన్నం వండుకొని తినేటటువంటి ఘట్టాన్ని తీసుకొచ్చి ఎప్పుడో భవిష్యత్తులో జరిగేది అన్నం వండుకొని తినటం, అభిమంత్రం చేయటం అనేది ఎట్లా అసలు 2 సమన్వయం అవుతాయి? మూలమే సూట్ కావట్లేదు. అది నేను మా దృష్టికి పక్కాగా సూట్ అయిందండి. ఎందుకంటే మీ దృష్టికి కాదు, దాశరథి వారికి ఇవాళ ఉన్నట్టు మీ ప్రధాన ఉద్దేశం ఏమిటి? హైందవము క్రైస్తవము అనేవి కొట్టుకొని కుమ్ములాడుకుంటున్న రోజుల్లో దీంట్లో తేడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాశాననేది ముందు మాట. ఇప్పుడు మీరు చేస్తోందే హైందవంలో మళ్ళీ గొడవను తెచ్చేటటువంటి పని తప్ప యథాతథం అక్కడ లేదు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు వారే అన్నారు హిందువులు క్రైస్తవులు కొట్టుకొని సాగొద్దు అనే ఉద్దేశంతో రాశాను అన్నారు. నేనన్నా, మీరన్నారు. మీరు అన్నారు అని చెప్పాను కానీ నేను ఒప్పుకుంటున్నాను లేదా తర్వాత నేను అన్నాననే సంగతి మీరు ఒప్పుకున్నారు. మీరు అన్నారు, అది ముందు మాటలో ఉన్నారు కదా, ముందు మాటలో ఉంది. ఉన్నాను, ఇక్కడ కూడా చెప్పాను, ముందు మాటలో చెప్పాను, ఇక్కడ కూడా చెప్పాను. ఆ మాట ముందు మాటలో. మీరు శర్మ గారు మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే ఇక్కడ న్యాయ నిర్ణేతలు చెప్పండి. అటు సైడ్ ఆయన చూసి చెప్పాల్సిన అవసరం లేదు. అలానే ఆయన చెప్పదలుచుకుంటే మాకు చెప్పండి. అంతేగాని ఇది వాది ప్రతిపాదులు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకొని చెప్తే అది న్యాయ నిర్ణేతల పని కాదు. నెక్స్ట్ అంతేనా? అంతేనా? పైన కొంచెం ఆయన ఋత్విజుడు యేసుక్రీస్తు అనేటటువంటి పదము మా లెక్క ప్రకారం. శర్మ గారు ఇప్పుడు ఆయనకు తోచిన వ్యాఖ్యానం ఆయన రాశాడు. ఆయన వ్యాఖ్యానం ఆయన రాసినప్పుడు మీకు అభ్యంతరం ఏమి? ఇప్పుడు ఆయన ఒకవేళ ఫలాని వాళ్ళు ఈ విధంగా అన్నారు అని ఆయన వేరే వ్యాఖ్యానం రాసింటే వేరే విషయం. నా వ్యాఖ్యానం ఆయన ఇప్పుడు ఇందాక నేను చెప్పినది ఆయన వ్యాఖ్యానం రాయమన్నారు. రంగాచారి గారు వేదాలు చదివి వ్యాఖ్యానం రాయమన్నారు. సరే, ఆయన వేదాలు చదివాడో చదవలేదో, లేకుంటే ఆ రంగాచారి గారి వ్యాఖ్యానమే చదువుకొని ఆయన సపరేట్ వ్యాఖ్యానం రాసినారు. ఆయన సొంత అభిప్రాయం అనుకున్నప్పుడు మీ యొక్క
అవి ఉద్దేశాలు ఏ విధంగా దెబ్బతింటాయి? ఇప్పుడు ఆయన వ్యాఖ్యానము రాసి నా వ్యాఖ్యానం ఇది నేను పెట్టుకుంటున్నా అనలేదు. ధర్మాచార్యులు, పీఠాధిపతులు ఎవరైనా దీన్ని సవాల్ చేస్తున్నాను వచ్చి చెప్పగలరా, 600 కాపీలు పంపించాను అని ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఛాలెంజ్ మాకు ప్రధానమైన అబ్జెక్షన్. నా పుస్తకమే నేను పక్కన పెట్టుకున్నాను, నా కోసం నేను రాసి పెట్టుకున్నాను అనలేదు. ఇది ప్రజల్లో కూడా పంపిస్తున్నారు. కాబట్టి వేదములో యథాతథం ఇది ఉందా లేదా, మీ అభిప్రాయాన్ని వేదంలో పెట్టడానికి వీలు లేదు, ఇది వేదశాస్త్రం ఎక్కడా అంగీకరించదు అనే సత్యాన్ని తెలియపరచడానికి మాత్రమే నేను నా అబ్జెక్షన్స్ ఇక్కడ తెలియపరుస్తున్నాను. ఇంతకు మీరు ఒక ప్రశ్న అడిగారు, నన్ను సమాధానం చెప్పనివ్వలేదండి. I am not able to understand how this interpretation is going to damage their feelings. This interpretation is not correct and Yes, interpreted is not correct. yes, చెప్పండి. ఆధారాలు, ప్రమాణాలు ఇది యేసుకు చెందినవి అని మీరు అనుకోవడానికి ప్రమాణాలు ఏంటి, ఆధారాలు ఏంటంటే నేను పోలికలే నాకు ప్రమాణాలు, సిమిలారిటీసే నా ప్రమాణాలు అని చెప్పాను. అది మీ గ్రంథం నుంచి మీరు చదవడం కాదు, అసలు ఆయన రాసిన దాశరథి గారి బుక్స్లోంచి చూపించాలి అన్నారు. అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మరి నేను ఇక్కడ రెఫరెన్స్ చదువుతుంటాను, ఒక్కొక్క పేజీ తీసి మీ ముందు ఉంచమంటారా, చెప్పండి, లేకపోతే చదివేసేయమంటారా? ఈ అంశం వరకు ఉండాలి సార్. ఈ అంశం వరకే. ఈ అంశం వరకు కాకపోతే మొత్తం మరి ఇంతకుముందు అంశంలోనే ప్రమాణాలు అడిగారు, ప్రమాణాలను బట్టే మరి నేను ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి నేను అన్నాను. మీరు ఇదిగో నేను ఈ వ్యాఖ్యానం చేశాను, దీనికి ప్రమాణం పలాని పుస్తకంలో పలాని పేజీ ఉందని మీరు చెప్తే మేము వినడానికి రెడీగా ఉన్నాం, దానికి అభ్యంతరం లేదు. ఒకటి కాదు, అనేక పోలికలు ఉన్నవి, ఫలానా ఫలానా శ్లోకాలు మంత్రాలు ఉన్నాయనే సంగతి నేను ఇప్పుడు చెప్తాను. మరి న్యాయమూర్తులు వింటారా? పోలికలు నాకు ప్రమాణాలు అంటున్నాను, అక్షరమే ప్రమాణాలు వాళ్ళు అంటున్నారు. అక్కడే ఇంతకుముందు ఉన్న సెషన్లో మనం విభేదించింది. అక్షరం ఉంటేనే మీకు ప్రమాణమా, 70-80 పోలికలు ఉన్నా మీకు ప్రమాణం కాదా అని అడిగా నేను. దానికి సమాధానం చెప్పాలి పెద్దలు. ఒకటే సార్, నాది ఒక చిన్న విన్నపం అండి. ఇప్పుడు పోలికలు ఉన్నాయి అని ఒక బొమ్మ తీసుకొస్తున్నారు. కోడి కన్ను, ఏనుగు కాలు, కుక్క తోక, ఇట్లా రకరకాల జీవులు అన్నీ తీసుకొచ్చి పేర్చి ఇదే నేను చెప్తున్న ప్రాణి అంటానికి వీల్లేదు. దానికి ఒక సప్రమాణమైన స్ట్రక్చర్ తోటి నిర్మించాలి చేసినటువంటి పోలికలు. ఇప్పుడు పోలికలలో ఇది ఒక భాగమా, మనం సత్య విజయం అనేది పోలికల్లో ఒక భాగమా, లేదా పోలికలకి భాష్యంగా మనం మాట్లాడుతున్న విషయమా? మీరు చేసిన పోలికల్లో భాగమే కదా. ఈ పోలికని ముందు మనం రుజువు చేసుకుంటున్నాం. ఒక పోలిక దగ్గర నుంచి మళ్ళీ 100 పోలికల దగ్గరికి ఇప్పుడు ఎందుకు? ఈ పోలిక కూడా మీరు చేసిందే కదా. ఈ పోలికల్ని ముందు యాప్ట్ గా రుజువు చేసుకొని ఇలా ఒక 6 పోలికలను 6 అంశాలను మనం తీసుకొని చర్చ చేసుకుంటున్నాం. దాన్నే సంగ్రహ చర్చ అంటారు. కాబట్టి ఈ పోలిక యాప్ట్ గా దాశరథి వారు రాసిన దానికి కానీ ఎక్కడైనా సమన్వయం అవుతోందా లేదా, ఇది మనం చూడాల్సినటువంటి అంశం. ఆ పోలిక సూట్ అవుతోందా లేదా మనకు కావాల్సింది. కాబట్టి ఇప్పుడు మనం పోలికే మాట్లాడుతున్నాం కానీ పోలికకి బయట మాట్లాడట్లేదు. నేను మొదటనే ఈ ప్రిలిమినరీ చర్చల్లోనే చెప్పాను, ఏ పోలికకు ఆ పోలిక సపరేట్ గా తీసుకుంటే మీ పోలిక కనిపించదు, అన్ని క్రోడీకరించి చూస్తేనే ఆ బొమ్మ కనపడుతుంది, అది చరిత్రలో కనపడుతుంది అనే సంగతి నేను చెప్పాను. అదే దేనికి దానికి సపరేట్ గానైతే మీకేం కనిపించదండి. నేను చెప్పేది ఇప్పుడు పోలిక దేనికి దానికి తీసి దీని మొత్తం చర్చ అయ్యాక క్యూములేటివ్ గా అతికిద్దాం బొమ్మ, అర్థమవుతుందో లేదో తెలుసు. అలా కుదరదు. చర్చ చేసుకున్నప్పుడు పోలిక దేనికి దానికి తీసుకుందాం. అప్పుడు 6 అంశాలు ఆ రోజు సమగ్ర చర్చ తీసుకుంది దేనికి? ఇదిగో ఇది కన్ను అంటున్నావు, ఇది కన్ను అవునా కాదా? కన్ను అయితే పెట్టండి, కన్ను కాదు ఇంకొకటి పక్కన. ఇప్పుడు పోలికని మనం ముందు విచికిత్స చేసుకొని పెట్టేసేయాలి. కానీ నేను పెట్టేశాను ఇదే అన్న తర్వాత ఛాలెంజ్ అక్కర్లా. ఛాలెంజ్ దేనికి చేశాం? నేను పోలిక చేశాను, ఈ పోలిక దానికి సరిపోతుందా లేదా ఎవరైనా నిరూపించగలిగితే అన్నప్పుడే ఛాలెంజ్ ఉంటుంది. కాబట్టి ప్రతి పోలికని ఖచ్చితంగా దాన్ని లోతుల్లోకి వెళ్ళి చూసుకోవాల్సిందే. ఆ పోలిక అందులో ఉందా లేదా. వినిపిస్తున్నట్టున్నాడు.
ఇప్పుడు మీరు ఒప్పుకున్నట్టు అంశం వారీగా వెళ్ళాలి అన్నారు ఎవరు మీరిద్దరు. ఒక ఆ అంశం రోజున మీకు క్లిప్పింగ్ చూపిస్తా. ఒక పర్వాలేదు, అది రాతపూర్వక ముందు సంతకాలు అంశాల వారీగా వెళితే మీకు ఫైనల్ బొమ్మ కనిపించదు, అన్ని క్రోడీకరించి చూస్తేనే కనబడుతుంది అని ఒక చెప్పాను. అంశం ఆ సంగతి తర్వాత వారు కూడా ఒప్పుకున్నారు. ఒత్తిడి గారు ఒక అంశం తర్వాత మరో అంశం తీసుకోవాలి అని అన్నారు. అది అది అక్కడ వచ్చింది మీకు. లేకుంటే అన్ని అంశాలు ఒకే తూరు మీరు చెప్పడం వారు చెప్పడం కనుక ఉంటే అది వేరే. అలా అనుకోలేదు కదా మీరు మీ నిర్ణయాలు. చాలా టైం పడుతుంది అనుకున్నారు కదా. ఎంచుకున్న అంశాల విచారణ పూర్తయ్యే వరకు వేరే అంశాలు లేవనెత్తకూడదు అంటే లేవనెత్తలేదండి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఒక మాట అండి. ప్రశ్న మీకు ప్రమాణాలు ఏమిటి అన్నారు. ఆ ప్రమాణం నాకు 20-30 పోలికలు కనబడుతున్నాయి, ఇదే నాకు ఆధారం అన్నాను. మీరు అది మీరు పరిగణలో తీసుకోండి. ఒక్కటి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ అంశం మీద మీరు ఏం చెప్పదలుచుకున్నో చెప్పండి, చూపించండి, మాకేం అబ్జెక్షన్ లేదు. ఏ అంశం మీద? ఇప్పుడు జరిగే అంశం రెండో అంశం అది కూడా వేదాల్లో ఉన్న విరాట్ పురుషునికి నేను ఎరిగిన యేసుదేవునికి ఉన్న అనేక పోలికలో ఈ సత్యం అనేది కూడా ఒకటి. అదే దానికి ఆధారం ఏమన్నా ఉందా అది మేము అడుగుతున్నది. ఇంకేం ఆధారం కావాలండి? అంటే ఇప్పుడు మీ బుక్లో మీరు రాశారు కదా, ఇది రంగాచార్య గారి బుక్ ఆధారం చేసుకొని నేను రాశాను, అదే ప్రమాణం తీసుకున్నాము. సత్యమై ఉన్నవాడు ఋత్విజుడు ఏదో ఒక వేద కార్యం అన్నాడు, వేద జన్మము అన్నాడు, నేను అగ్ని అయినాను అన్నాడు, ఏమంటే నేను ఒక కార్యాన్ని మొదలు పెట్టాను, దాన్ని ఎవరు ఆపలేకపోతున్నారు అన్నాడు. ఇవన్నీ సకరమైన విషయాలు యేసు చరిత్రలో కూడా నాకు రిఫ్లెక్షన్ అనిపించినాయి. ఓకే, ఇది నాకు ఆధారం అంటున్నాను. రిపీట్స్ వాట్ హి సేస్. నాదొక సూచన ఉంది సార్. చేసుకునేటువంటి అండర్స్టాండింగ్లో ఏ అంశానికి చెప్పేసి అనేది ప్రకటించాలి. ఇప్పుడు ఒకటో అంశం ప్రకటించాము, అట్లా రెండో అంశం కూడా ప్రకటించాలి. ఇందులో ఈ నియమంలో ఏం చెప్పారంటే ఈ అంశం డిస్కషన్ అయిన తర్వాత, ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత దాని మీద నిర్ణయం ప్రకటించాలి, అప్పుడు తర్వాత అంశంకి వెళ్ళాలండి. ఇప్పుడు ఏ అంశంలోకి వెళ్ళలేదండి, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాను. సో ఈ అంశం మీద మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఏ అంశం మీద? ఇదే ఇప్పుడు రెండో అంశం. నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు సత్యము అనే దాన్ని ఏసని ఎందుకు అనుకుంటున్నాను, నా రీజన్ నేను చెప్పారు. అదే ఒక చిన్న సబ్మిషన్ పర్మిట్ చేయండి సార్. దీనికి సంబంధించింది ఏంటంటే వారి అభిప్రాయానికి వచ్చే స్వేచ్ఛ వారికి ఉందని ఎట్లా అనుకున్నామో, వారి అభిప్రాయం సరైందా కాదా చూడటమే మన వేదిక ప్రథమం. అభిప్రాయం సరైందా కాదా అనేది నాటి సమస్య. అది కాదు వేదికది. ఈయన అభిప్రాయము రంగాచారి గారు ఇచ్చిన దాంతో కూలిక ఉంది, అంతేగాని ఆయన సదభిప్రాయం అదో అని మాకు ఇట్ ఈస్ నాట్ అవర్ కన్సర్న్. సరైందా కాదా ఇన్ ది సెన్స్ రైట్ ఆర్ రాంగ్ మనం టెస్ట్ చేయడం కాదు, రంగాచార్యులు వారి దాంతో టాలీ అవుతుందా లేదా ఒకటే. అంతవరకు నా అభిప్రాయం అనకూడదు, రంగాచార్యులు వారి దాంతో టాలీ అవుతుందా లేదా చూపించాలి అంతవరకే. కానీ మీ అభిప్రాయం నిజం అది కరెక్టా లేకుంటే రాంగ్ అనేది దట్ ఈస్ నాట్ అవర్ ఫర్ యూ. ఇందులో ఆయన చెప్పినది క్లియర్గా ఉంది. రంగాచార్యులు గారు వేదాలను చదివి వ్యాఖ్యానం చేయమన్నారు, నేను ఆయన బుక్ చదివాను, నా వ్యాఖ్యానం నేను చేశాను, అది ఆయన సబ్మిట్ చేశాను. మన వేదిక వ్యాఖ్యానం రంగాచార్యం సరిపోతుందో లేదో చూడండి. అసలు వ్యాఖ్యానమే లేదు రంగాచార్యులు గారి. ఇప్పుడు ఈయన వ్యాఖ్యానం ఇది ఇచ్చారు కానీ రంగాచార్యులు గారి వ్యాఖ్యానమే లేదు. రంగాచార్యుల వారితో సరిపోతుందో లేదో మనం ఎలా చూడాలి? ఒక చిన్న కరెక్ట్ పాయింట్ సార్. ఇదే మంత్రములో ఇంకొక చిన్న విషయం,
వరుణుడు ఋత్విజుడు ఇరువురు సంభాషణ చేసుకుంటున్నారు. వ్యాఖ్యానం చెయ్యాలి అంటే ఒక్క అక్షరము ఒకటి తీసుకొని చేయకూడదు. అది మీరు చెప్పారు రిపీటెడ్ కాదండి, నా మాట ఇంకా ఉండండి, పూర్తిగా ఒకసారి వింటే. ఇందులో 10వ మంత్రములో మీరు తీసి చూస్తే, వరుణదేవ మనము సమాన బంధువులము, నీ సంతానము నా సంతానము, నా సంతానము నీ సంతానము, అట్లు బిడ్డలు మన ఇద్దరి వారు అవుతున్నారు. ఇదో వ్యాఖ్యానం ఉంది. ఆ వరుణుడు ఆ ఋత్విజుడే మాట్లాడుతున్నాడు. ఋత్విజుడు అంటే యేసుక్రీస్తు అన్నారు. అథర్వవేద ఋత్విజుడు అంటే అసలు ప్రత్యేకంగా మళ్ళీ అథర్వవేద ఋత్విజుడేసైతే ఋగ్వేద ఋత్విజుడు ఎవరు, ఈ మిగతా విషయాలు కూడా మనకి తెలియాల్సింది ఉంది. ఇక్కడ నేను అడిగేది, ఇలా మంత్రము కింద ఇంకొక రకమైన కాంటెస్ట్ చూపిస్తున్నప్పుడు కాంటెస్ట్ని మొత్తాన్ని తీసుకెళ్లి పెట్టాలి కానీ ఒక్క అక్షరము ఒక వాక్యమే పెట్టి చేయకూడదు. ఇక్కడ ఈ కాంటెస్ట్ నేను అడుగుతున్నాను. అధ్యక్షులు వారు దాశరథ రంగాచార్య గారి గ్రంథం ప్రమాణం అని చెప్పారు ఆయన. కానీ ఇందులో ఈ రెండు అంశంలో ఒక అడుగు ముందుకు వేశాడు ఆయన. గ్రంథం ప్రమాణం ఎంతవరకు, వేదాలను చదవండి, వ్యాఖ్యానించండి, అంతవరకు సరిపోయింది. తర్వాత ఈయన కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆయన వ్యాఖ్యానం ఆయన సొంతగా చేశాను. నేను చెప్తున్నది అది అప్పుడు ఇంకా మరి పోలిక ప్రసక్తి ఎక్కడ వస్తుంది? కాదు ఇప్పుడు రంగాచార్య గారి గ్రంథానికి వ్యాఖ్యానం చెయ్యండి, దానికి కూడా నేను కాదన్ను. రంగాచార్యుల వారు మీకు పరమ ప్రమాణం, మీరు వ్యాఖ్యానం చేసినా కాదనను. కానీ పూర్వాపరాలతోటి వ్యాఖ్యానం చెయ్యాలి అంటున్నాను. నేను అనేది ఏ వ్యాఖ్యానం అయినా సరే, ఇక్కడ కూర్చున్న ఒక మనిషి తలలో ఉండే ఒక్క వెంట్రుకను తీసుకొని మొత్తం ఆ స్వరూప స్వభావాలు చెప్పే ప్రయత్నం చేయకూడదు. అతని యొక్క మొత్తం సమగ్రమైన పిక్చరు తీసుకొని అతని గురించి రాయటం అనేది అందంగా ఉంటుంది. ఆ సందర్భాన్ని అసలు పూర్తిగా వదిలిపెట్టేసి ఆ సందర్భాన్ని ఏమీ తీసుకోకుండా ఇక్కడ సంతానము, బంధువులు, నా పిల్లలు, నీ పిల్లలు అని చెబుతూ చమసమందు అగ్ని కార్యం చేసేటప్పుడు చేసేటటువంటి పనులు, మాదానక పుల్లలతోటి క్షీరాన్నం వండుకొని తినేటటువంటిది, ఇలా అన్నీ వదిలేసి కేవలం ఒకటే తీసుకొని నేను వేదాలలో యేసుక్రీస్తుని చూశాను అనడం తప్పంటున్నా. అప్పుడు నాకు ఇదిగో ఈ వాక్యం యేసుక్రీస్తుకి దగ్గర ఉంది అని చెప్పచ్చు. వేదాలలో ఆయన ఎట్లా చెప్పారండి, ఆ చెప్పినటువంటి స్టేట్మెంట్ లో మీరు మొట్టమొదట ముందు మాట కనుక తీసి చూస్తే, ముందు మాట ఒక్కసారి ముందు మాట తీసి చూస్తే, ముందు మాటలో ప్రతి పేజీలో నాకు యేసే దర్శనమిస్తున్నాడు. అసలు ఇంకా తర్వాత రాబోయే దాంట్లో భువనస్యనాభిహి అనే మంత్రంలో మక్కీకి మక్కీ 100% అన్నీ సరిపోతున్నాయి అన్నారు. కాదు అంటే అందులో భాగమే నేను చెప్తుంది. ఇప్పుడు చర్చకు వచ్చింది కాబట్టి ఆ విషయం చెప్తున్నా. 100% మక్కీకి మక్కీ సరిపోవడం అంటే అర్థం ఏమిటి? యథాతథం సరిపోవాలి, అంతేగాని నేను ఒక అక్షరమే తీసుకొని వ్యాఖ్యానం చేస్తున్నాను అనేది కాదు, ఒక పదమే తీసుకొని చేస్తున్నాను అనేది కాదు. కాబట్టి ఇక్కడ ఆయన నేను చెప్తోంది కూడా అదే, వారు చెప్పే మాటనే నేను చెప్తున్నా. అయ్యా మీరు వేదములో మీకు అవసరమైంది ఒక్క వాక్యం తీసేసుకొని మొత్తం వేదాల్లో యేసుక్రీస్తుని నేను రుజువు చేస్తున్నాను, యేసుక్రీస్తే ఉన్నాడు అని అన్నారు మీరు. కాబట్టి అంత పెద్ద మాట మీరు వాడినప్పుడు దానికి తగ్గ ఆధారాలని ప్రొడ్యూస్ చేయాలి, అంతేగాని నేను అనుకున్నాను అంటే సరిపోదు. ఇది మొత్తము కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి విషయము, వైదిక ధర్మానికి సంబంధించిన గారు ఆయన అభిప్రాయం ఎదుర్కొన్నప్పుడు ఆయన అభిప్రాయంలో మీకు ఏ విధంగా ఆయన అభిప్రాయంతో ఛాలెంజ్ చేశారు. కరెక్టేనండి, మమ్మల్ని ఛాలెంజ్ చేశారు. ఏమిటంటే ధర్మాచార్యుల్ని పీఠాధిపతులు ప్రవచనకర్తల్ని ఛాలెంజ్ చేశారు. రంగాచార్య కానీ లేకపోతే ఇంకొక పెద్ద ఆయన కానీ ఈ మాట అన్నారు అంటే ప్రమాణం చూపించాలి. నేను అంటున్నాను అంటే దానికి ఇంక ప్రమాణం ఏముంది? నేను చెప్తుంది అదే. ఇప్పుడు ప్రమాణం లేదు, లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వేదానికి అట్లా రాయడానికి వీలు లేదు అని చెప్తున్నాం. ఎలా రాస్తారు వేదానికి అలా? వేదం ఏమన్నా ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చిన అక్షరం తీసుకొని ప్రతిపాదన చేసేటటువంటి అంత అనాయాసమైందా? 20 ఏళ్ళు ఆయన ఆగక్కర్లా దానికోసం. 20 ఏళ్ళు ఆంధ్రానువాదం కోసం ఆయన ప్రార్థనలు చేస్తే, ఆయన ప్రార్థనలు చేసినటువంటి పరమాత్ముడు ప్రేరేపిస్తే దాశరథి రంగాచార్య గారు రాస్తే చదివి అర్థం చేసుకున్నా అన్నారు. ఆ అర్థం చేసుకున్నటువంటి దాంట్లో పూర్తి అర్థం ఉండాలి కానీ ఎక్కడో తీసుకొని వచ్చి అపార్థాలు చెప్పకూడదు. గురుపాదులే నాకు పరమ ప్రమాణం అన్నప్పుడు పరమ ప్రమాణం అనే వాక్యం ఆయన వాడారా లేదా? ఇంతకు ముందు గురుపాదులు నాకు పరమ ప్రమాణం అన్నప్పుడు ఆయన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఆయన వాక్యాలకి వ్యాఘాతం కలిగేటట్టుగా ఆయన చెప్పకూడదు. అప్పుడు ఆయన గురుపాదులు నాకు పరమ ప్రమాణం అనకూడదు, నేనే నాకు పరమ ప్రమాణం, నా ఇష్టం వచ్చింది నేను ఎక్కడి నుంచి అయినా వెతుక్కొని రాస్తా అనొచ్చు. గురుపాదులు నాకు పరమ ప్రమాణం అన్నారు ఆయన. కరెక్ట్. ఇప్పుడు
ఇవి చాలా పెద్ద విషయాలు, చాలా టైం పట్టే విషయాలు. మొట్టమొదట మనం ఏమనుకున్నామంటే అంశం ఆ రంగాచార్య గారు వ్యాఖ్యానం ఏదైతే గ్రంథాల మీద రాశారో అది ఆధారం చేసుకొని రాసామన్నాడు కాబట్టి దానికి ఇది సరిపోతుందా, కాంట్రడిక్టరీగా ఉందా అనేది మన నిర్ణయించవలసిన అంశం. అయితే ఇప్పుడు ఆయన కొత్త వాదన ఏమిటంటే ఆయన వ్యాఖ్యానం చేయమన్నారు కాబట్టి నేను చేశాను నా సొంత వ్యాఖ్యానం అనేది. ఆయనకి అండర్స్టాండ్ అయిన విధంగా ఆయన చేశాడు కాబట్టి అది దోషభూయిష్టంగా ఉంది అని రుజువు చేస్తున్నాం. ఛాలెంజ్ చేశారు కదా. సార్ ఒక మాట సార్ చెప్పండి. ఇప్పుడు ఆ పిల్లలు బంధువులు అన్నారు చూసారా, నాకు తగినంత సమయం ఇస్తే అవన్నీ కూడా యేసుకు బంధువులు పిల్లలు అన్నీ ఉన్నట్టుగా నేను చూపిస్తాను బైబిల్లో. కనుక ఏది కూడా అన్వయించడానికి వీల్లేని విషయం లేదు, అన్ని అన్వయించదగిన. ఒక్క చిన్న ఇదండి, మీరు ఛాలెంజ్ అని ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నేను భవిష్యత్తులో మళ్ళీ పని చేసుకొని వస్తా అన్నప్పుడు ఛాలెంజ్ చేయాలి. ఇప్పుడు మొత్తము పూర్తి చేసుకున్న తర్వాత ఆ పని మీకు సమగ్రంగా తయారైన తర్వాత ఛాలెంజ్ చేయాలి. కానీ ఛాలెంజ్ అబ్బాయి ఎవరైనా పిలిచిన తర్వాత రాసుకుంటాను నేను మళ్ళీ నాకు టైం అక్కర్లేదండి. మీకు అందరు కోరుకుంటే ఇప్పుడే నేను కూర్చొని అది మొత్తం అన్ని పోలికలు చూపించి వెళ్తాయి. మొదటి నుంచి నాకు మొదటి మంత్రం నుంచి పూర్తిగా యేసుతోటి పోలికలు చూపించి వెళ్ళు. నేను సంసిద్ధం, నాకేం అబ్జెక్షన్ లేదు. లేకపోతే డైరెక్టర్ గారు ఒప్పుకుంటారా? డైరెక్షన్ అక్కడ ఈ అంశంలోనే రుజువు చేస్తా అన్నారు. చేయటానిక మీరు కూర్చున్నది చర్చ పూర్తి కావటానికే. అవతల జగద్గురువులు కూర్చొని ఉన్నారు, ఇక్కడ వయోవృత్తులను కూర్చొని ఉన్నాం. 2 అంశాలు ఇంతవరకు పూర్తి కాలే. న్యాయమూర్తులు 3 పెద్దలు ఉన్నారు. ఒక్కదానితోనే రెండింటితోనే మీరు ముగిస్తా ఉంటే ఎట్లా? అదేదో నాభి వగైరాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ చర్చించండి. ఒకటి శర్మ గారు నేను అనేది ఒకటే, ఇప్పుడు అంశం వరకు వారు వ్యాఖ్యానం చేసుకునే స్వేచ్ఛ ఉంది, వారు ఇష్టం వచ్చిన అభిప్రాయం వెల్లడించవచ్చు. వారు ఏమంది, నేనుగా చెప్పిన ప్రతి మాటకి రంగాచార్యులు వారి దాంట్లో నేను రుజువు చూపిస్తాను, వేదిక చూపించారా లేదా అని. రంగాచార్యులు వారు వ్యాఖ్యానం చేయమన్నారు, వీరు వ్యాఖ్యానం చేశారు. రంగాచార్యులు వారి దానికి అనుగుణిస్తుందా లేదా వీరి వ్యాఖ్యానం అనేది మన ప్రశ్న. వారు చేయాలి. మీరు ఇరువురు కూడా మీ అభిప్రాయాలు 100 సార్లు చెప్తారు, సబబుగా ఉండలేదు మీదేది. రంగాచార్య గారి అభిప్రాయంతో కొన్ని దగ్గర ఆయన డిఫర్ అయ్యారు కదా. ఎస్, కనుక ప్రమాణం అనుకోవద్దు. అసలు ఈ వేదిక అందుకోసం వచ్చింది కదా. ఎక్కడైతే రంగాచార్యుల వారితో డిఫర్ అయ్యానో, రంగాచార్యుల వారు చెప్పిన దాన్ని పెట్టుకొని వ్యాఖ్యానం చేశానన్నాను. చట్ట న్యాయ పరిరక్షకులు ఒక మాట అడుగుతాను. ఒక విషయానికి నాకు అభిప్రాయం ఇలా కలిగింది అనేది నువ్వు అలా అభిప్రాయం పడకూడదు బాబు అని చెప్పడం వయలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ కాదా? అలాగేం లేదు, అలాగే అది కాదు, చేయకూడదు అనేది ఎక్కడ లేదు. అదేం లేదు, ఎవరికి తోచిన వాక్యం వాళ్ళు చేయొచ్చు. కానీ ఛాలెంజ్ చేశారన్నది ఒక ఛాలెంజ్ గురించి నేను చెప్తున్నాను. ఛాలెంజ్ గురించి ఏం చెప్తున్నానంటే, నేను ఏ విషయాలు ఆయన చెప్పినందుకు ఈ పోలికలు కనబడి అంటున్నాను, ఆ విషయం ఆయన చెప్పలేదు అని నిరూపించండి, అప్పుడు నా గ్రంథం ఉపసంహరించుకుంటాను అన్నాను. ఎవరు చెప్పలేదని? రంగాచార్య గారు. రంగాచార్య గారు కొన్ని విషయాలు చెప్పారు సార్. ఆ విషయాలకు నాకు యేసులో పోలికలు కనబడ్డాయి. అయితే రంగాచార్య గారు అసలు ఆ మాటే అనలేదు అనేది నిరూపిస్తే గ్రంథాన్ని విత్డ్రా చేసుకుంటానని చెప్పారు. ఇది నియమాలకి విరుద్ధంగా ఉందండి. ప్రతిపాదకుడు ప్రతిపాదనకి ఎవిడెన్స్ ఇవ్వాలనేది అసలు ఇక్కడ ప్రతిపాదన ఉండడమే నియమాలకు విరుద్ధం. ప్రతివాది ఇక్కడ నాకు ఇద్దరు ప్రతివాదులు ఉన్నారు, ఇదే నియమాలకు విరుద్ధం. మిమ్మల్ని ఇంకోళ్ళని పెట్టుకొని వద్దని చెప్పారా? మీకు సహాయంగా వాళ్ళు అడిగారు చెప్పలేదండి. అనవసరంగా దారి తప్పుతోంది ఇది. ఇప్పుడు సత్యమహం గభీరః అనే విషయంలో ఋత్విజుడు అంటున్నాడు అని దాశరథి రంగాచార్య గారు అంటే, కాదు దేవుడు అంటున్నాడు అని వారు చెప్పారు. ఆ దేవుడి యొక్క ఇదేమిటి అని అడిగినప్పుడు ఏ జన్మం వల్ల అన్నప్పుడు భూమి మీద పుట్టినప్పుడు జన్మ అన్నారు. కాదండి అని మళ్ళీ ఆయనే భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాన్ని ముందే ఋషులు మాట్లాడారు అని రకరకాల ప్రతిపాదనలు ఇప్పుడు వారు చేశారు. ఎక్కడ దాశరథి వారి దగ్గర కానీ దానికి ఎక్కడ ఆధారము లేనటువంటి నిరాధారమైనటువంటి ప్రతిపాదనలు ఈ అంశంలో వారు పూర్తిగా చేయటం జరిగింది. అంటే కేవలం నా స్వకపోల కల్పితము అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను సత్యమును అన్న ఒక్క వాక్యము తీసేసుకొని
దాని మీద ఒక పెద్ద వ్యాఖ్య కాకుండా వేదార్థము తీసుకొని అందులో రుజువు చేయాలి. నిజంగా మీకు ఇంటెన్షన్స్ రైట్గా ఉంటే, యేసుక్రీస్తునే రుజువు చేయాలనే ప్రయత్నం మీకుంటే దానికి తగ్గటువంటి పరిశ్రమ చేయాలి. కానీ ఏదో ఒక చిన్న వాక్యం తీసేసుకొని ఓ 10 వాక్యాలు క్యుములేటివ్ ఎఫెక్ట్ అని చెప్పడం కూడా అంత యోగ్యముగా అనిపించట్లేదని నాకు అనిపిస్తోంది. ఒక మాట పదే పదే వాడుతున్నారు. ఒక చిన్న మాట తీసుకొని వేదంలో యేసు కనపడ్డాడన్నారు అనేది అది చాలా తప్పండి. దాన్ని నేను ఖండిస్తున్నాను. నేను అనేక వచనాలన్నీ క్రోడీకరించి చూసే యేసును చూపించాను తప్ప ఒక్క ముక్క మీద ఆధారపడలేదు. ఆ మాట అనకూడదు, చాలా తప్పది. అది ఆబ్జెక్ట్గా సరే దాంట్లో కూడా అంతేనా ఈ అంశం ఇంకేముంది? మన డిక్టేషన్ భోజనం అంతా చాలా టైం పడుతుంది. పెద్దలు స్వామీజీలు న్యాయ నిర్ణేతల అనుమతితో ఇప్పుడు చిన్న భోజన విరామం తీసుకుందాం. తర్వాత చర్చ కొనసాగుతుంది. ఆ తర్వాత ఇప్పటివరకు జరిగిన చర్చ మీద న్యాయమూర్తులు తమ నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారు.